Good morning, everyone. So we are discussing Pala. So today we are going to take up all small topics, and then we are going to start Delhi Sultanate. కాకపోతే మనము ఢిల్లీ సల్తనట్ స్టార్ట్ చేసిన తర్వాత దెన్ మీన్ వైల్ వెన్ ఎవర్ వీ గెట్ ఆపర్చునిటీ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో అవి ఎలా ఉంటాయి అనేది చూద్దామండి. అయితే బట్ ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ మహమ్మద్ గజనీ ఇన్వేషన్స్. ఓకే, సో అది తర్వాత మీకు ఈ ఢిల్లీ సల్తనట్ గురించి మాట్లాడే ముందు మనము మీన్ వైల్ ఒక టాపిక్ ఏదైనా వచ్చినప్పుడు అది నేను మాట్లాడతాను. సో హౌ ద సోలంకీస్ ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ arresting the invasion and how they defeated. So all those things we are going to discuss. And even they now yesterday we began Palas. పాలా ప్రతిహార అండ్ రాష్ట్రకూట దీని గురించి ఒక చిన్న ఒక 1 minute నేను చెప్తానండి. Palas, they focused, they were controlling the eastern part of India. సో ప్రతిహారాస్ వచ్చేటప్పటికి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ రాష్ట్రకూటాస్ దే వర్ హోల్డింగ్ ది ఎంటైర్ రీజన్ అప్ టు నర్మదా. అయితే ఒక విధంగా చెప్పాలంటే మీకు రాష్ట్రకూటాస్ they controlled and they provided the stability in the administration, and even Pala and Pratihara, of course, they were fighting with each other. And if you take these three kingdoms, Rashtrakuta kingdom lasted for long when we compared with Pratihara and Pala. సో అదేంటంటే ఇక్కడ రాష్ట్రకూటాస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇక్కడ మీకు ప్రతిహార ఉంటే ఇటువైపు ఈస్టర్న్ సైడ్ వచ్చి పాలా. సో ఇక్కడ మీకు రాష్ట్రకూటాస్ యాక్టెడ్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ది సౌత్ అండ్ నార్త్. ఓకే, సౌత్ కి నార్త్ కి ఆ కల్చరల్ కమ్యూనికేషన్ అనేది ఉంచడానికి, అండ్ ఇట్ యాక్టెడ్ లైక్ ఎ బ్రిడ్జ్ అండ్ ఇట్ ప్రొవైడెడ్ సమ్ కైండ్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ లా అండ్ ఆర్డర్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా అంటే విత్ ఇన్ ది ఎంపైర్ వీళ్ళల్లో వీళ్ళు ఫైట్ చేసుకున్నా కూడా ఇది ట్రయాంగులర్ ఫైట్ అండి. సో జనరల్గా పాలాస్ని వీళ్ళంతా ఎందుకు ఫైట్ చేసుకునేవాళ్ళు? దే జస్ట్ వాంటెడ్ టు గెట్ 2 ఇంపార్టెంట్ ఏరియాస్. ఇక్కడ ప్రతిహారాస్ వర్ ఎయిమింగ్ టు హోల్డ్ ఆన్ కనౌజ్. దాంతోపాటు బనారస్ నుంచి మీకు ఆల్మోస్ట్ సౌత్ బీహార్ వరకు, సో దట్ ఈజ్ ఆల్సో అ ఫర్టైల్ రీజన్. సో ఈ రెండింటి మీద వీళ్ళకి కంట్రోల్ ఉండాలన్నమాట. సో కనౌజ్ కోసం వీళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఈ కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఎప్పుడైనా అటాక్ చేసి ఇక్కడ ఓడించినప్పుడు మళ్ళీ తర్వాత అండ్ దే ప్రతిహారాస్ ఆక్యుపై సమ్ రీజన్, అండ్ వెన్ దే రిట్రీట్ ఆఫ్టర్ దట్ సడన్లీ సమ్హౌ రాష్ట్రకూటాస్ మళ్ళీ అటాక్ చేసినప్పుడు వీళ్ళు మొత్తం వీకెన్ అవ్వడము, and that Palas take the advantage of that particular condition and they try to occupy this region. సో ఇది మనకి ట్రయాంగిల్ గా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి రాష్ట్రకూటాస్ వెళ్ళి ఇక్కడ వీళ్ళని ఓడించిన కండిషన్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో దిస్ వాజ్ ది యాక్చువల్ ఆస్పెక్ట్. దానికి ఏంటంటే మెయిన్ దోయబ్ రీజన్ కంట్రోల్ చేయడం. సో దోయబ్ రీజన్ అంటే మీకు గంగా యమున, ఆ దోయబ్ రీజన్ తర్వాత ఎంటైర్ గ్యాంజెటిక్ ప్లేన్స్ వర్ ఫర్టైల్. సో ఆ టైంలో ఏంటంటే ఇట్ హోల్డ్స్ ద కీ ట్రేడ్ లింక్స్ యాజ్ వెల్, అండ్ అట్ ద సేమ్ టైం మీకు అగ్రికల్చర్ రెవెన్యూ, ల్యాండ్ రెవెన్యూ కూడా అక్కడ ఎక్కువ జనరేట్ అయ్యేది అనమాట. సో మనకి గోపాల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. హౌ హీ వాజ్ ఎలెక్టెడ్ వెన్ ది anarchy was prevailing in the Bengal region after the death of Shashanka. శశాంక చనిపోయిన తర్వాత కూడా మీకు ఇమ్మీడియట్ గా జరగలేదండి. ఆఫ్టర్ సెవరల్ డెకేడ్స్ ఫైనల్లీ గోపాల వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ది కింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ రీజన్, బెంగాల్ రీజన్.
అయితే సో తర్వాత గోపాల తర్వాత ఎవరు రూల్ చేశారంటే ధర్మపాల. సో ధర్మపాల ఆల్మోస్ట్ హిస్ రెయిన్ లాస్టెడ్ ఫర్ 4 decades. So in those 4 decades, he provided complete stability to the empire, and at the same time, he focused more on the religious and literature activities అన్నమాట. సో దానిలో భాగంగా he renovated Nalanda University, and to for the maintenance of Nalanda University, he donated 200 villages. And another interesting thing is he was responsible for establishing several viharas, Mahaviharas లో అందులో భాగంగా విక్రమశిల మహావిహార, దట్ వాజ్ యాక్చువల్లీ యూనివర్సిటీ. తర్వాత సోమపుర, సోమపుర ఒకటండి. ఓకే, సోమపుర అనేది అనదర్. సో లైక్ దట్, అకార్డింగ్ టు తారనాథ్, he established 50 religious institutions and several other viharas. Okay, that was about Dharmapala. మరి ధర్మపాల టైంలో ఇక్కడ మీకు సంతరక్షిత, దీపాంకర అంటే అతిశ దీపాంకర అని అంటాం. సో దీపాంకర, ఆల్ దోస్ దే వెంట్ టు టిబెట్. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ టైంలో, దట్ మీన్స్ ద టిబెట్ లో బుద్ధిజం బాగా ప్రాపగేట్ అవ్వడానికి అంటే ముందు నుంచి అవుతుందండి. సో దట్స్ ద రీజన్, లైక్ హ్యూయన్ సాంగ్ అండ్ మొత్తం ఫాహియాన్ వీళ్ళంతా వచ్చారు, ఇత్ సింగ్ వీళ్ళంతా కూడా వచ్చారు. బట్ మీకు బుద్ధిజం మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ జరిగింది ఏదైనా ఈ మిడివల్ పీరియడ్లో అంటే దట్ వాజ్ డ్యూరింగ్ పాలాస్ పీరియడ్. పాలాస్ ఎక్కువగా దాని గురించి ఫోకస్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు దే అఫ్ కోర్స్ హీ ఇన్వాల్వ్డ్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్. అయితే ధర్మపాల హీ ఫేస్డ్ డిఫీట్ at the hands of వత్సరాజ అండ్ ఈవెన్ ధ్రువ యాజ్ వెల్. వీళ్ళిద్దరి చేతిలో కూడా ఓడిపోయాడు. కానీ వెన్ ధ్రువ అటాక్డ్ అండ్ వీకెండ్ ది ప్రతిహార kingdom, immediately Dharmapala took the advantage of it, and he occupied Kannauj region, and he placed his protege named చక్రాయుధ. చక్రాయుధని అక్కడ పెట్టడానికి ముందు హీ కండక్టెడ్ ఏ హ్యూజ్ దర్బార్. ఆ దర్బార్కి ఎక్కడెక్కడి నుంచి అంటే పంజాబ్ అండ్ రాజస్థాన్, ఆ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చారండి. సో దట్ మీన్స్ లైక్ హీ వాస్ కంట్రోలింగ్ ది మ్యాక్సిమం ఏరియా, అండ్ అట్లీస్ట్ డైరెక్ట్ రూల్ లేకపోయినా కానీ మెనీ వాసల్స్ యాక్సెప్టెడ్ హిస్ సుజరేనిటీ. ఓకే, సో వాసల్స్ అందరూ కూడా ఆయన సావరెంటీని యాక్సెప్ట్ చేశారు. సో దట్ వాజ్ అబౌట్ ధర్మపాల. తర్వాత ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంటే దేవపాల. సో దేవపాల, హీ వాజ్ ద గ్రేటెస్ట్, అండ్ హీ లిటరల్లీ కంట్రోల్డ్ మెనీ ఏరియాస్, ఎస్పెషల్లీ సమ్ పార్ట్స్ ఆఫ్ నేపాల్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ప్రగ్జ్యోతిషపురం. ప్రగ్జ్యోతిషపురం అంటే కామరూప, కామరూప అంటే అస్సాం రీజన్ని కానీ, తర్వాత నేపాల్ రీజన్ కానీ, ఈవెన్ హీ డిఫీటెడ్ గుర్జారాస్. ఓకే, గుర్జారాస్ని, తర్వాత హూనాస్ని కూడా డిఫీట్ చేసిందే. యాక్చువల్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద హూ వర్ డిఫీటెడ్ బై దేవపాల, బట్ హునాస్ని, తర్వాత ఈవెన్ హీ ఆక్యుపైడ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఉత్కల్ అంటే ఒరిస్సా రీజన్ని. ఇలా హీ ఎక్స్టెండెడ్ హిస్ టెరిటరీ. సో దట్ వాజ్ డ్యూరింగ్ దిస్ టైమ్. సో అయితే అండ్ దే హ్యాడ్ సమ్ ఎకనామిక్ లింక్స్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా. అందులో ముఖ్యంగా శైలేంద్ర డైనాస్టీకి సంబంధించినంత వరకు he was the Balaputra Deva. So Balaputra Deva, when he requested took the permission of Devapala for when he asked permission for the construction of monastery, and he gave permission to that to Balaputra Deva, and he even donated 5 villages for the maintenance of that monastery. Okay, so అది ఇది ఒకటండి.
ఇక్కడ దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఇక్కడ మన దేవపాల చూస్తే తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వీరదేవ, తర్వాత నెక్స్ట్ వజ్రదత్త. వీరదేవ హీ వాజ్ ద వన్ హూ అడౌన్ ద కోర్ట్ ఆఫ్ దేవపాల. అయితే మెయిన్ వజ్రదత్త వాజ్ అనదర్ ఇంపార్టెంట్ పోయిట్. ఆయన రాసిన బుక్ ఏంటంటే లోకేశ్వర శతక. లోకేశ్వర శతక వాజ్ రిటన్ బై వజ్రదత్త. సో ఈయన గురించి వచ్చిన రాసిన వాళ్ళల్లో మనకి సులేమాన్, హీ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ ట్రావెలర్ అండ్ హూ విజిటెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ దేవపాల అండ్ హీ కాల్డ్ దేవపాల. ఓకే, సో హీ కాల్డ్ దిస్ బెంగాల్ రీజన్ యాజ్ రుహ్మా అన్నాడు. అండ్ హీ ఈవెన్ స్పోక్ అబౌట్ హిస్ ఆర్మీ స్ట్రెంగ్త్. ఎట్లా అంటే హీ కంపేర్డ్ విత్ ప్రతిహార అండ్ రాష్ట్రకూట, వీళ్ళందరితో కంపేర్ చేస్తూ, అండ్ పాలా కింగ్ హ్యాడ్ హ్యూజ్ ఆర్మీ when we compared with the other two kingdoms. సో అది ఈయన స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు అనమాట. సో హీ స్పోక్ అబౌట్ ట్రూప్స్ అండ్ హీ ఈవెన్ కాల్డ్ బెంగాల్ రీజన్ as రుహ్మా, ఆర్ కొన్ని చోట్ల రుహ్మి అని కూడా ఉంటుందండి. రుహ్మా ఆర్ రుహ్మి. ఓకే, తర్వాత నెక్స్ట్ చాలా మంది ఇక్కడ వచ్చారు. పాలా కింగ్డమ్ని రూల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా మనము నేమ్స్ జస్ట్ ఒక్కొక్కసారి అట్లా చూస్తే మనకి విగ్రహపాల, నారాయణపాల. ఓకే, సో ఈయన టైంలో అమోఘ వర్ష తోటి బ్యాటిల్ జరిగింది ఇక్కడ. తర్వాత మీకు రాజ్యపాల, గోపాల టూ, వీళ్ళంతా కూడా నెక్స్ట్ సక్సెసర్స్ దేవపాల తర్వాత. బట్ వెన్ వీ లుక్ ఎట్ మహీపాల, సో మహీపాల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. గుర్తుందా మీకు మనం డిస్కస్ చేసింది? జస్ట్ సెకండ్, ఐ జస్ట్ వాంటెడ్ టు ఓపెన్ దిస్ వన్. గుర్తుందా అండి మీకు? మీరు గుర్తుందా మీకు? మహీపాల గురించి మనం ఆల్రెడీ కొంత డిస్కస్ చేసాము వెన్ వీ వర్ డిస్కసింగ్ సమ్ అదర్ డైనాసిటీ. ఏమన్నా మీకు గుర్తుందా? సార్ నాకు చెప్పండి, మీరు రికలెక్ట్ చేసుకోగలరా? ఎస్ అన్నో అని కూడా చెప్పండి, కనీసం అదేనా చెప్పాలి కదా. మీరు అసలు వింటున్నారా? మహిపాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నాకు ఆల్రెడీ ఒకటి కొంత డిస్కస్ చేశానని నాకు గుర్తొస్తుంది. సో అదేంటో మీరు చెప్పగలిగితే అట్లీస్ట్ ట్రై చేయగలరా? అసలు మీరు ఆన్లైన్లో ఉన్నారండి? ఎస్ అన్నో కూడా చెప్పట్లేదు. ఒకళ్ళు వెళ్ళిపోయారు ఆన్లైన్ చే. ఏంటి మాట్లాడటం లేదు? నో సార్, ఐ డోంట్ రిమెంబర్. ఓకే ఓకే ఫైన్. ఓకే, అయితే చూడండి, మనము చోళాస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు రాజేంద్ర చోళ ఇన్వేటెడ్ ది గ్యాంజెటిక్ బేసిన్ అండ్ ఎస్పెషల్లీ బెంగాల్ రీజన్ అనేది చెప్పుకున్నాం. అండ్ ఆఫ్టర్ ఇన్వేడింగ్ దట్ రీజన్ హీ డిఫీటెడ్ ది పాలా కింగ్. ఆ పాలా కింగ్ ఎవరంటే మహీపాల. అండ్ ఆఫ్టర్ డిఫీటింగ్ మహీపాల అండ్ హీ బ్రాట్, అంటే హిస్ ది కమాండర్ ఇన్ చీఫ్ బ్రాట్, and also his vassals, those who accepted his suzerainty, brought Ganga water, and they constructed one lake at Gangaikonda Cholapuram. Gangaikonda Cholapuramlo oka lake kuda construct చేశారు. They poured that water, Ganga water, in that, and he assumed the title called Gangai Konda. ఇప్పుడు గుర్తొచ్చిందండి?
గంగైకొండ. పునీతి విన్నారా? No, sir, I was not present. ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇక్కడ దేవర్ హోల్డింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మీకు మదనపాల వాజ్ ది లాస్ట్ పాలా రూలర్. సో మదనపాల లాస్ట్ పాలా రూలర్. సో మీకు ఇక్కడ ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ పాలాస్ విషయంలో, మీకు ఇక్కడ బుద్ధిజంకి అండ్ ఆఫ్ కోర్స్ దే హ్యావ్ గాట్ కంప్లీట్ ట్రేడ్ లింక్స్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా తోటి ట్రేడ్ లింక్స్ ఉన్నాయండి. మనం ఒకటండి దీని మీద ఇండియన్ హిస్టరీలో భాగంగా ఒక 2-3 పాయింట్స్ తప్ప ఎక్కువగా దీని గురించి అడిగేది ఏమి ఉండదు. ఓకే, సో మనము ప్రతిహారాస్ చూద్దాం ఇప్పుడు. ప్రతిహారాస్. సో ప్రతిహారాస్ వచ్చేటప్పటికి ఈ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ఇండియా దే కంట్రోల్డ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ దే కంట్రోల్డ్ ఈవెన్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్ రీజన్. ఓకే, గుర్జార ప్రతిహార అని అంటాం. సో గుజరాత్ అనేది వీళ్ళ వల్లనే వచ్చింది అనేది ఒకటి. సో ఇక్కడ మీకు కన్నౌజ్ మనకి ఎక్కువ రోల్ ప్లే చేసింది అని అన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం బనారస్ నుంచి సౌత్ బీహార్, ఈ 2 రీజన్స్ ఏంటంటే దోస్ హూ కంట్రోల్ దీస్ రీజన్స్ దే వుడ్ బి లైక్ ప్రాస్పరస్ కింగ్డమ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ల్యాండ్ రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ. ఓకే, సో బట్ ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ ట్రావెలర్ హూ మెన్షన్డ్ అబౌట్ దీస్ కింగ్డమ్స్, ఇక్కడ సులేమాన్ గురించి చెప్పాము. అండ్ అల్ మసూది. ఓకే, అల్ మసూది. ఓకే, వీళ్ళు అండ్ అబు జైద్. సో దే wrote, according to them, దీస్ వర్ యాక్చువల్లీ ది బ్రాంచ్ ఆఫ్ గుర్జారాస్. అంటే గుర్జారాస్లోనే ఒక కొలేటరల్ బ్రాంచ్. అసలు గుర్జారాస్ ఎవరు అంటే దే వర్ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియన్ రీజన్ అండ్ సెటిల్డ్ ఇన్ ది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మనకి ఎప్పటి నుంచి కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ మౌరియన్ పీరియడ్ నుంచి మనకి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా వాజ్ కంప్లీట్లీ డామినేటెడ్ బై ఫారెన్ ట్రైబ్స్. అండ్ దే సెటిల్డ్ అండ్ దే ఎస్టాబ్లిష్డ్ కింగ్డమ్స్, స్మాల్ కింగ్డమ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. అందులో మనము శాతవాహనాస్ గురించి ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు మనం శాకాస్ ఇవన్నీ చెప్పాము. సో తర్వాత ఏంటంటే అమాంగ్ దోస్ మీకు ఒక బ్రాంచ్ గుర్జారాస్ కింద సెటిల్ అయ్యారు. సో ఆ గుర్జారాస్లోనే మనము బాదామి చాళుక్యాస్ టైంలో చెప్పుకున్నాము, తర్వాత ఈవెన్ రాష్ట్రకూటాస్ టైంలో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో వాళ్ళల్లో ఒక కొలేటరల్ బ్రాంచ్ ఏంటంటే ఈ గుర్జారా ప్రతిహారాస్ అనేది వాళ్ళలో ఒక బ్రాంచ్ అనమాట. సో మీకు ఈవెన్ ఇక్కడ వీళ్ళ గురించి మనకి చెప్పాలంటే పంప, పొన్న, రన్న. సో దీస్ త్రీ వర్ ఇంపార్టెంట్ పోయిట్స్, త్రిరత్నాస్ అంటాం. సో దీస్ 3 వర్ ఇంపార్టెంట్ పోయిట్స్ ఫర్ కన్నడ లిటరేచర్. మనకి కవిత్రయం అని అంటాం కదా తెలుగులో, అలా ఇక్కడ పంప మెన్షన్డ్, హీ కాల్డ్ మహీపాల. ఇప్పుడే మనం మహీపాల అని చెప్పి పాలాస్లో డిస్కస్ చేసాం. సో దాట్ మహీపాల ఇస్ డిఫరెంట్. ఈ డైనాసిటీలో ఉన్న మహీపాల వేరు. ఇక్కడ మహేంద్రపాల ఉన్నాడు, మహీపాల కూడా ఉన్నాడు. అక్కడ ఓన్లీ మహీపాల అండ్ మదనపాల, నారాయణపాల అలా ఉన్నారు కొంతమంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అనేది అవ్వకూడదండి. సో డిపెండింగ్ అపాన్ ది క్వశ్చన్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీకు మహీపాల ఆఫ్ పాలా డైనాసిటీ లైక్ వాజ్ డిఫీటెడ్ బై రాజేంద్ర చోళ అనేది ఒకటి. దట్ ఈస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. మహీపాల ఆఫ్ ప్రతిహార వాజ్ డిఫీటెడ్ బై రాజేంద్ర చోళ అంటే మళ్ళీ అది రాంగ్ స్టేట్మెంట్. సో మీకు హిస్టరీలో కన్ఫ్యూజన్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ని పోగొట్టుకోవాలంటే మీరు కంపేర్ చేసుకుంటూ చదవాలి. రెండోది నంబర్ ఆఫ్ రివిజన్స్ అండ్
వీటితో పాటుగా అంతే ఇంపార్టెంట్ మనకి ఎక్సర్సైజ్ చేయడం. సో ఆబ్జెక్టివ్ బిట్స్ సాల్వ్ చేయడం. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అయితే పంప మహిపాలని గుర్జార రాజా అని అన్నాడు. సో దట్స్ ద రీజన్, లైక్ మీకు గుర్జారా అనేది ఈ ప్రతిహారాసు గుర్జారాసులో భాగమే అనడానికి ఇది ఒక ఇంపార్టెంట్ సోర్స్ అన్నమాట. ఓకే, సో తర్వాత actually there were many rulers who controlled that area, but they came to prominence because of they restricted the attacks of Arabs. Okay, so when Arabs occupied Sindh in the year 8th century, okay, 8th century and 712 AD లో 8th century అంటావు, the first quarter of 8th century లో అటాక్ చేసినప్పుడు అంతవరకు వాళ్ళు ఆక్యుపై చేశారు. అక్కడి నుంచి వెన్ దే వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ రీజన్, గుజరాత్ అండ్ అదర్ ది రాజస్థాన్, ఈ రీజన్స్లోకి ఎంటర్ అవ్వాలన్నప్పుడు నాగభట్ట వన్ డిఫెండెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, నాగభట్ట. సో అక్కడ నుంచి వీళ్ళ ప్రామినెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత యాక్చువల్లీ ప్రతిహారాస్ కంట్రోల్డ్ ది మాల్వా రీజన్. అంటే మాల్వా ఈజ్ లొకేటెడ్, మోడర్న్ మాల్వా వచ్చేటప్పటికి మోడర్న్ మాల్వా రీజను మీకు మధ్యప్రదేశ్, ఇటు రాజస్థాన్, గుజరాత్ వీటి మధ్యలో ఉంటుందండి మాల్వా. ఓకే, తర్వాత and some parts of Gujarat as well as Rajasthan, it was a part of Pratihara kingdom lo adi bagundi. Tarvata next there was several other rulers succeeded Nagabhatta. అందులో ఒకళ్ళు ఏంటంటే కాకుత్స, దేవరాజ. ఈ పేర్లన్నీ కూడా జస్ట్ మీరు ఏ డైనాస్టిక్ సంబంధించిన వాళ్ళు అనేది. ఇప్పుడు రీసెంట్గా I think 1-2 years back. So the founder of Chandela dynasty. So that was another important question in UPSC prelims లో అడిగింది. తర్వాత వత్సరాజా అండి. సో వత్సరాజా గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. హీ వాజ్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ అటాక్స్ బిట్వీన్ పాలా కింగ్డమ్ అండ్ రాష్ట్రకూటాస్, వీళ్ళ మధ్య జరిగినవి వత్సరాజా. అండ్ తర్వాత నెక్స్ట్ అండ్ హీ ఈవెన్ డిఫీటెడ్ ధర్మపాల. అండ్ కానీ ధ్రువ, రాష్ట్రకూట ధ్రువ ఆయన ఈయన్ని ఓడించడం జరిగింది. సో ఇవన్నీ కూడా పొలిటికల్ ఆస్పెక్ట్ మనం మామూలుగా చూస్తాం, కానీ ఇవన్నీ దెర్ ఇస్ నో నీడ్ టు అంటిల్ అన్లెస్ లైక్ వెరీ స్పెసిఫిక్ క్వశ్చన్ అయితే తప్ప జనరల్గా ఇవి అడిగే అవకాశం లేదు, చాలా తక్కువ, ఎందుకంటే పొలిటికల్ ఆస్పెక్ట్. సో నెక్స్ట్ నాగభట్ట వాజ్ అనదర్ ఇంపార్టెంట్ రూలర్. అండ్ ఇక్కడ మీకు ప్రతిహారాస్లో మ్యాక్సిమం ప్రతిసారి కూడా రాష్ట్రకూటాస్ డామినేటెడ్, అంటే దే డిఫీటెడ్ ప్రతిహార రూలర్స్. సో అది మీకు ఇక్కడ ధ్రువ ఒకసారి డిఫీట్ చేశాడు. నెక్స్ట్ ఈవెన్ గోవింద 3 ఆల్సో. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు నాగభట్ట సక్సెస్ఫుల్లీ అటాక్డ్ and occupied Kannauj region. So Dharmapala, when he placed his protege on the throne of Kannauj, so ikkada Nagabhatta successfully deposed him. And tarvata meeku ikkada veellani slowly they, after occupying this region, they established on capital at Kannauj region లో క్యాపిటల్ పెట్టారు. అండ్ తర్వాత మీకు అకార్డింగ్ టు గ్వాలియర్ ఇన్స్క్రిప్షన్, ఇక్కడ మీకు గ్వాలియర్ ఇన్స్క్రిప్షన్ లో he defeated several the kings and most of the kings became his vassals. అందులో మీకు మాల్వా, మత్స్య అండ్ కిరాటాస్, అనార్థ అంటే కతియావార్ రీజన్. కతియావార్ అంటే ఇదండి, ఇలా ఉంటుంది కదా, ఇది కతియావార్ రీజన్ అంటాం. దీన్నే సౌరాష్ట్ర అని కూడా అంటారు. ఓకే, తర్వాత ఈవెన్ హిమాలయాస్ రీజన్లో కొంత భాగం. తర్వాత మీకు వత్స అంటే కౌశాంబి అనేది మీకు ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ది దోయబ్ రీజన్. అంటే మీకు గంగా యమున కలిసే
ప్రాంతంలో మీకు కనిపిస్తుంది, కౌశాంబి రీజన్. సో అది కూడా ఇక్కడ మెయిన్ వీళ్ళ చేతిలోనే ఉండేదన్నమాట. తర్వాత రామభద్ర అండ్ తర్వాత నెక్స్ట్ దేవపాల. దేవపాల ఫ్రమ్ ది పాలా డైనాసిటీ అటాక్డ్ ప్రతిహారాస్. సో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ దిస్ డైనాసిటీ అంటే వీళ్ళు ప్రామినెన్స్ ఎప్పుడు వచ్చింది, నాగభట్ట వన్. సో హీ వాజ్ ద వన్ హూ సక్సెస్ఫుల్లీ స్టాప్డ్ ది అటాక్స్ ఆఫ్ అరబ్స్. అది మెయిన్. తర్వాత మనకి వీళ్ళిద్దరి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, ఎవరికి, పాలాకి, ప్రతిహారాకి, తర్వాత రాష్ట్రకూటాస్కి. కానీ మెయిన్ రూలర్ ఇక్కడ భోజ. మీకు పరమారాస్ మనం డిస్కస్ చేసేటప్పుడు పరమార భోజ అండ్ ఇక్కడ కూడా ప్రతిహారాలో కూడా భోజ ఉన్నాడు. ద ఓన్లీ వే టు డిఫరెన్షియేట్ బిట్వీన్ దీస్ టూ రూలర్స్, ఈయన ముందు ఉన్నాడండి, తర్వాత ఆయన వచ్చాడు అనమాట. సో మిహిర భోజ అనే వర్డ్ యూస్ చేస్తారు. సో టు డిఫరెన్షియేట్ బిట్వీన్ దీస్ టూ రూలర్స్ ఇన్ దే బిలాంగ్ టు టూ డిఫరెంట్ డైనాసిటీస్. భోజా తోటి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇదనమాట. యాక్చువల్లీ మనం పరమారాస్ డిస్కస్ చేసేటప్పుడు హౌ భోజా played a significant role in the development of arts. ఓకే, సో ఇక్కడ ఈ కంప్లీట్గా వీళ్ళు ఏంటంటే ఈవెన్ దేవపాల వెన్ హీ అటాక్డ్ దిస్ రీజన్ అండ్ ఆక్యుపైడ్ ద మ్యాక్సిమం ఏరియా ఇక్కడ వరకు వచ్చినప్పుడు, అండ్ హీ వాజ్ ద వన్ హూ రీఎస్టాబ్లిష్డ్ ఇట్. అండ్ దిస్ వాజ్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ దౌలత్పుర కాపర్ ప్లేట్. దౌలత్పుర కాపర్ ప్లేట్లో ఇది క్లియర్గా మెన్షన్ చేసింది. అండ్ హీ ఈవెన్ గ్రాంటెడ్ ల్యాండ్ టు కాలాచూరి కింగ్స్. కాలాచూరీస్కి పక్కనే ఉంటుందండి. ఓకే, సో మీకు పరమార పక్కన మళ్ళీ కాలాచూరీస్ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి. అంటే మీకు సెంట్రల్ ఇండియా రీజన్లో వీళ్ళందరూ కూడా దే ఎస్టాబ్లిష్డ్ సెవరల్ కింగ్డమ్స్. అందులో మీకు పరమారాస్ కూడా రాజ్పుత్ క్లాన్స్, ప్రతిహారాస్ Rajput clans. Okay, there were 32 Rajput clans were ruling at various stages and at various places. ఓకే, సో అందులో వీళ్ళు కొంతమంది. తర్వాత మీకు ఈవెన్ దేవపాల డిఫీటెడ్ భోజా. అండ్ నెక్స్ట్ మీకు కొంత రీజన్స్ నేను ఆక్యుపై చేసిన తర్వాత ఈవెన్ హీ డిఫీటెడ్ నారాయణపాల. తర్వాత మళ్ళీ నెక్స్ట్ నారాయణపాలని ఈయన డిఫీట్ చేయటము, ఇట్ వాజ్ ద థింగ్. అయితే ద అనదర్ సులేమాన్ ద విజిటెడ్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ని విజిట్ చేసినప్పుడు అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ ది ట్రూప్స్ అండ్ దే వర్ అట్ వార్. వాళ్ళు యుద్ధ సన్నాహాల్లో ఉన్నారు. అందులో పాలా కింగ్ దగ్గర ఎక్కువ ఆర్మీ ఉంది. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరు కూడా ఏంటంటే దే వర్ కంట్రోలింగ్ ది మ్యాక్సిమం ది హార్సెస్ దే యూస్ టు. ఇప్పుడు చూడండి మనకి మిడివల్ పీరియడ్లో చూస్తే అండ్ ఈవెన్ లేట్ ఏన్షియంట్ పీరియడ్ కానీ మీకు ఇంపోర్ట్ చేసుకునే వస్తువు ఏదైనా ఉంది అని అంటే మనకి ఫస్ట్ వచ్చేది హార్స్. సో పాలాస్ వీళ్ళంతా కూడా ప్రతిహారాస్ వీళ్ళంతా దే వర్ హ్యావింగ్ ది హార్సెస్, దే వర్ యూజింగ్ హార్సెస్. సో ఎలిఫెంట్స్ అనేది తక్కువ, ఎలిఫెంట్స్ని తక్కువ మంది యూజ్ చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ మీకు అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయింది. పాలాస్ కూడా కొంతవరకు ఎలిఫెంట్స్ యూజ్ చేస్తారు, బట్ మ్యాక్సిమం పార్ట్ ప్రతిహారాస్ ఏంటంటే ఎక్కువగా హార్సెస్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. సో అరబ్ ట్రావెలర్ మెన్షన్ దట్ ఆల్సో. అండ్ ఈ సులేమాన్ ఈ వార్ గురించి మాట్లాడుతూ దెన్ హీ సెడ్ దట్ పాలాస్ వర్ హ్యావింగ్ ద మోర్ నంబర్ ఆఫ్ ఆర్మీ soldiers when we compared with these remaining other two dynasties. So ఇంకొకటి ఏంటంటే మహేంద్రపాల. మహేంద్రపాల was another important ruler. ఆయన ఆల్మోస్ట్ హీ వెంట్ అప్ టు నార్త్ బెంగాల్. సో మీకు మగధ, నార్త్ బెంగాల్ అంతా కూడా ఆయన చేతిలోకి వచ్చేసింది. అంటే లైక్ పాలాస్ వర్ దే వర్ అట్ ద లోయెస్ట్ ఎబ్ అనమాట. సో దే వర్ facing lot of problem and because of this attacks. తర్వాత మీకు డ్యూరింగ్
Mahendra Palace period, and his court was adorned by రాజశేఖర. రాజశేఖర గురించి మనం మాట్లాడుకున్నాము చాలాసార్లు. సో కావ్య మీమాంస, కర్పూర మంజరి, సో దీస్ వర్ ఇంపార్టెంట్ బుక్స్ రిటర్న్ బై రాజశేఖర. సో ఈ బుక్స్తో పాటు ఆయన రాసింది ఇంకేంటంటే బాలరామాయణం, బాలభారత. మనము శాతవాహనస్ డిస్కస్ చేసేటప్పుడు కావ్య మీమాంస గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో హౌ హీ మెన్షన్డ్ అబౌట్ ఈవెన్ హర్షచరిత గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాం కావ్య మీమాంస, కర్పూర మంజరి. సో ఈ రెండు కూడా రాజశేఖర రాసింది. అండ్ హీ అడౌన్ ద కోర్ట్ ఆఫ్ మహేంద్ర పాల. సో మహేంద్ర పాల తర్వాత మహీపాల వచ్చాడు అండ్ హిస్ సన్. తర్వాత భోజ. సో వీళ్ళంతా ఇక్కడ రూల్ చేశారండి. సో ఇక్కడ మీకేంటంటే ఈవెన్ ఆల్ మసూది హీ మెన్షన్డ్ అబౌట్ హౌ దే రికవర్డ్ వేరియస్ ఏరియాస్. ఓకే, సో అయితే మీకు లాస్ట్ రూలర్ ఎవరు అంటే యశపాల. యశపాల లాస్ట్ రూలర్. అయితే హౌ దే హ్యావ్ డివైడెడ్ దేర్ ఎంపైర్, even if you take Palas as well as Pratiharas, they divided their empire, the kingdom, into several administrative divisions. Okay, so అందులో మీకు ఆ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ లో టేక్ the yeah take this one. భుక్తి. భుక్తి అనేది మెయిన్ ప్రావిన్స్ అండి. భుక్తి అనేది ప్రావిన్స్. సో ప్రావిన్స్ ని ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు అంటే ఉపారిక. సో భుక్తిని కంట్రోల్ చేసేవాళ్ళు ఉపారిక. ఓకే, ఇది మీకు ప్రతిహారాలో కనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం పాలా కింగ్డమ్లో కూడా ఇదే డివిజన్స్ మీకు కనిపిస్తాయి. భుక్తి తర్వాత మండల ఆర్ విషయ. ఓకే, మీకు మనము నిన్న క్లాస్లో కానీ మొన్న అంతకుముందు క్లాస్లో కానీ ఈ విజయనగర ఇవన్నీ డిస్కస్ చేసినప్పుడు ప్రావిన్స్ని వాళ్ళు ఏమన్నారంటే రాజ్య ఆర్ మండల. బట్ హియర్ ఇన్ దిస్ కేస్ పాలా అండ్ ప్రతిహార మండల ఆర్ విషయ అంటే విషయ ఇస్ నథింగ్ బట్ డిస్ట్రిక్ట్. సో ఈ విధంగా ఇక్కడ డివైడ్ చేశారు. అండ్ దెర్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ యూనిట్, బట్ యాక్చువల్లీ ఆల్ దీస్ థింగ్స్ వీ డోంట్ నో వాట్ వాస్ ది యాక్చువల్ ఎక్స్టెంట్ ఆఫ్ దిస్ యూనిట్. ఈ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ అన్ని గ్రామాలు కలిసి ఉంటాయి, ఇవన్నీ కూడా ఆ క్లారిటీ ఎవరు ఎక్కడ ఇవ్వలేదండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ యూనిట్ వాజ్ పట్టాల. సో పట్టాల గురించి కూడా డీటెయిల్ ఇవ్వలేదు, బట్ దే క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ వేరియస్ అదర్ రిసోర్సెస్. సో మెయిన్ ఏంటంటే ఇవన్నీ కూడా డివిజన్ చేసిన తర్వాత ఇట్ వాజ్ లైక్ ల్యాండ్ గ్రాంట్స్ అండ్ ద పర్సన్ హూ వాస్ కంట్రోలింగ్ దిస్ యూనిట్ హ్యాడ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అండ్ హీ హ్యాడ్ టు కలెక్ట్ రెవెన్యూ. దీస్ వర్ ఇంపార్టెంట్. తర్వాత మీకు అఫ్ కోర్స్ స్మాల్ chieftains were holding villages. ఓకే, సో వాళ్ళని ఏమంటామంటే సామంతాస్ లేకపోతే భోగపతీస్ అని అంటాం. విలేజ్ వాజ్ ది స్మాలెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్. అయితే ఇక్కడ మీకు వన్ సెకండ్ అండి. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ అదర్ ఆస్పెక్ట్స్, మీకు మోనార్కీ అనేది ది కింగ్ వాజ్ ది అడ్మినిస్ట్రేటివ్ ఆర్చ్లో ఆయన హీ హోల్డ్స్ ది హైయెస్ట్ పొజిషన్ అండ్ ఆల్సో హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హీ వాజ్ ది సెంటర్ ఆఫ్ ఆల్ అఫైర్స్, లైక్ హీ పవర్ సెంటర్. అడ్మినిస్ట్రేషన్ కానీ మిలిటరీ పరంగా కానీ ఈవెన్ జ్యుడిషియల్ పరంగా కానీ అన్నీ కూడా ఆయన చేతిలోనే ఉంటాయి. ఇక్కడ చూడండి, భోజ అండ్ మిహిర భోజ. సో వీళ్ళు మెయిన్ I already told you that how they differentiate, how we could differentiate them. మిహిర భోజ అనేది ప్రతిహార
అండ్ బోజా రూలర్ వచ్చేటప్పటికి అండ్ హీ బిలాంగ్స్ టు పరమార. ఓకే, సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అయితే ఈ మిహిర బోజా హీ యూస్డ్ సింబల్, ఆది వరాహ సింబల్ యూజ్ చేశాడండి. అండ్ హీ మింటెడ్ కాయిన్స్, ఓకే, బై యూజింగ్ దిస్ సింబల్. తర్వాత ముఖ్యంగా ఏంటంటే హీ వాజ్ ద డివోటీ ఆఫ్ విష్ణు డివోటీ. అండ్ నెక్స్ట్ ఆది వరాహ సింబల్ని ఆయన హీ లైక్ ద యూస్డ్ దట్ సింబల్ టు మింట్ హిస్ కాయిన్స్. తర్వాత మహేంద్రపాల గురించి మనం స్పెషల్గా మాట్లాడుకున్నప్పుడు, అండ్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్ విత్ కాశ్మీర్ కింగ్. యాక్చువల్లీ హీ వాజ్ డిఫీటెడ్ బై కాశ్మీర్ కింగ్. సో అది ఒకటి. నెక్స్ట్ అల్ మసూది, హీ కాల్డ్ గుజరాత్ యాజ్ అల్ జిజర్. గుజరాత్ని మనము సులేమాన్ బెంగాల్ని ఏమన్నాడు అన్నాం, రుహ్మి అని అన్నాం. బట్ అల్ మసూది కాల్డ్ గుజరాత్ యాజ్ అల్ జిజర్ అన్నాడు. ఓకే, అండ్ డ్యూరింగ్ ది ఈవెన్ ప్రతిహారాస్ దే సెంట్ ఎంబసీస్ టు ఖలీఫేట్, అంటే బాగ్దాద్ ఖలీఫేట్ కోర్ట్కి ఎంబసీస్ పంపించడం కూడా జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ మీకు ఈ టైంలోనే ఇండియన్ మ్యాథమెటిక్స్ కానీ ఈవెన్ సైన్సెస్, ఆల్ దీస్ థింగ్స్ ట్రావెల్డ్ అండ్ రీచ్డ్ అరబ్స్ నుంచి మళ్ళీ వెస్టర్న్ యూరోప్ ఇవన్నీ కూడా వెళ్ళినాయండి. సో యాక్చువల్లీ డ్యూరింగ్ ది లాస్ట్ రూలర్, ఓకే, ఈ వీళ్ళ టైంలోనే ఈవెన్ దే లాస్ట్ గుజరాత్, అండ్ దట్స్ హౌ ది ప్రతిహార kingdom came to an end. So they lost even Gujarat region. Tarvata they lost the access to sea, Arabian Sea ki access kuda poyindi. Okay, so now manamu we are going to discuss Paramaras. Okay, Paramara చాలా చిన్నదండి టాపిక్. ఎందుకంటే మనము వీఆర్ నాట్ గోయింగ్ టు రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కింగ్ వాట్ హీ వాస్. యాక్చువల్లీ మనం ఏంటంటే వేరే టాపిక్స్ ఏదైనా మనము డిస్కస్ చేసేటప్పుడు, లైక్ ఢిల్లీ సల్తనట్ ఇవన్నీ డిస్కస్ చేసేటప్పుడు, దెన్ అగైన్ వీ ట్రై టు బ్రింగ్ ఆల్ దీస్ పాయింట్స్. ఇంకా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ నేను యాడ్ చేస్తాను. బట్ ఇక్కడ పరమారా వచ్చేటప్పటికి, యాక్చువల్లీ ద పరమారాస్ వర్ having a capital at Dara. Dara అంటే మోడర్న్ ధర్ అని అంటాం. మోడర్న్ ధర్, సో ఇప్పుడు మోడర్న్ నేమ్ ఆఫ్ ధారా ఇస్ వచ్చేటప్పటికి ధర్ అనమాట. సో యాక్చువల్లీ ద ఫౌండర్ ఆఫ్ దిస్ డైనాసిటీ ఉపేంద్ర, అండ్ దాన్ని కృష్ణ రాజా అని కూడా అంటారు. సో ది రియల్ ఫౌండర్ అంటే మనకి ద మోస్ట్ ప్రామినెంట్ పర్సన్ సియాకా. సో ఇప్పుడు క్వశ్చన్లో సియాకా అని ఇచ్చినా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, ఇన్ కేస్ ఇఫ్ దే డోంట్ గివ్ ఉపేంద్ర ఆ కృష్ణ రాజా. సో సియాకా వాజ్ ది ఇంపార్టెంట్ ది కింగ్, ఓకే, డ్యూరింగ్ ది ఇనీషియల్ డేస్ ఆఫ్ పరమారా డైనాసిటీ. సో పరమారాస్ ఎక్కడ ఉన్నారు అంటే జస్ట్ మీకు దే వర్ కంట్రోలింగ్ ది మల్వా రీజన్. సో మల్వా రీజన్లో ఒక పార్ట్ అనమాట, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ మల్వా రీజన్ అంతా కూడా వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. సారీ, ఈస్టర్న్ పార్ట్. తర్వాత మీకు జనరలీ దే హ్యాడ్ ప్రాబ్లమ్స్, లైక్ దే వర్ అట్ వార్ విత్ రాష్ట్రకూటాస్. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే దే ఈవెన్ వీళ్ళు దానిలో భాగంగా ఉండేవాళ్ళు. దే వర్ యాక్చువల్లీ ది వాసల్స్ అండ్ ఫ్యూడేటరీస్ ఆఫ్ రాష్ట్రకూటాస్. కానీ ఇక్కడ ఇండిపెండెన్స్ అయింది. అయితే మీకు ముంజా గురించి మనం చాలా చెప్పుకున్నాం. హౌ ది వెస్టర్న్ చాళుక్యాస్
when they ended the rule of Rashtrakutas, they were trying to attack and occupy the Gujarat, ఒక ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ గుజరాత్ రీజన్ ని ఆక్యుపై చేయాలనుకున్నప్పుడు తైలా తైలా like invaded several times, and every time the ముంజా రెస్ట్రిక్టెడ్ హిమ్. అండ్ అది జరిగిన తర్వాత వెన్ ముంజా వాంట్స్ టు పర్మనెంట్లీ ది ఎండ్ ది ప్రాబ్లమ్ విత్ ది తైలా, అండ్ ఆ టైంలో ముంజా వాజ్ defeated. He was he died in the battlefield. So this was actually the condition. Tarvata he defeated several other kings. Okay, Munja was the greatest ruler in Paramara dynasty. అయితే తర్వాత ముంజా తర్వాత సింధు రాజా వచ్చాడు, అండ్ సింధు రాజా వచ్చినప్పుడు అండ్ హీ వాజ్ ద వన్ హూ ట్రై టు అటాక్ అండ్ ది నార్త్ గుజరాత్ రీజన్లో చాముండరాయ, అండ్ హీ డిఫీటెడ్ సింధురాజా. సింధురాజా తర్వాత వచ్చిన వ్యక్తే భోజా. సో పరమార భోజా వాజ్ సో ప్రామినెంట్ బికాస్ హీ రోట్ 23 బుక్స్. 23 పుస్తకాలు రాశాడండి. ఆయన రాసిన 23 పుస్తకాల్లో మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ సమరాంగణ సూత్రధార ఇట్ డీల్స్ విత్ సెవరల్ ఆస్పెక్ట్స్. అందులో వాస్తు అని కానీ, తర్వాత మ్యూజిక్ కానీ, ఇలా మొత్తం ఇట్ వాజ్ లైక్ ఎన్సైక్లోపీడియా అనగానే మనకి నిన్న మనం చెప్పుకున్న మానసోల్లాస అది కూడా సోమేశ్వర 3 సర్వజ్ఞ అనే టైటిల్ మనం చెప్పుకున్నాము. సో లైక్ దట్ ఇక్కడ సమరాంగణ సూత్రధార అనేది దిస్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ బుక్. తర్వాత హీ రోట్ కామెంటరీస్ ఆన్ యోగ సూత్రాస్ మీద కామెంటరీ కూడా రాయడం జరిగింది. అది భోజా. అండ్ హీ ఫాట్ సెవరల్ వార్స్. ఆ వార్స్లో ఒక్కటి కూడా ఈయనకి రిజల్ట్ లేదండి. So he could not extended his territory even though he fought several wars. Interesting part ఏంటంటే, and he was responsible for the thing like he occupied only Konkan region. అది తప్ప ఇన్ని వార్స్ చేసినా కూడా ఒక్కటి కూడా ఉపయోగం రాలేదు. తర్వాత నెక్స్ట్ దేవర్ 2 ఇంపార్టెంట్ పోయట్స్ అడోర్న్డ్ హిస్ కోర్ట్. అంటే వీళ్ళితే కదండి, ఇంకా చాలా మంది. సో అందులో ముఖ్యంగా ధనపాల ఉవాత. సో దీస్ వర్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అడోర్న్డ్ ది కోర్ట్ ఆఫ్ భోజా. సో హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫౌండింగ్ భోజపుర అనేది ఆయన ఆయన బిల్డ్ చేసిన ఒక ఇంపార్టెంట్ టౌన్ అండి, ఇంపార్టెంట్ టౌన్. తర్వాత సరస్వతి టెంపుల్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ దారాలో ఉన్న సరస్వతి టెంపుల్లో ఉన్న ఇమేజ్ బట్టి వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ హీ హాస్ గివెన్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ డ్యూరింగ్ హిస్ పీరియడ్. ఈయన రూల్ ఆల్మోస్ట్ ఒక 50 years కంటిన్యూ అయిందండి. ఆఫ్టర్ దట్ జయసింహ, ఉదయాదిత్య వీళ్ళంతా కూడా ఇందులో దే ప్లేడ్ ఎ మేజర్ రోల్. అందులో మీకు ఉదయాదిత్య వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ నీలకంఠేశ్వర టెంపుల్ అట్ ఉదయపూర్. సో ఉదయపూర్లో ఉన్న నీలకంఠేశ్వర టెంపుల్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే ఉదయాదిత్య. సో లాస్ట్ రూలర్ ఆఫ్ పరమార ఆయన పేరు ఏంటంటే మహలక్ దేవ్, అండ్ హీ వాజ్ డిఫీటెడ్ బై అలావుద్దీన్ ఖల్జీ. అండ్ మొత్తం పరమారాకి సంబంధించిన మొత్తం టెరిటరీ వాజ్ లైక్ నౌ బికేమ్ అ పార్ట్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ డైరెక్ట్ రూల్ అనమాట. చూడండి, నర్మదాకి పైన ఉన్నవన్నిటిని కూడా ఆల్మోస్ట్ వాళ్ళు దే ఎనెక్స్డ్ అండ్ దే ప్లేస్డ్ గవర్నర్స్ టు రూల్ దట్ పర్టికులర్ రీజన్.
ఇది కానీ సౌత్లో మాత్రం అలా లేదు. సౌత్లో వచ్చేటప్పటికి దే వర్ ఫోకసింగ్ మోర్ ఆన్ కలెక్టింగ్ ట్రిబ్యూట్ అండ్ ది వెల్త్ అండ్ బూటీ. సో అది మీకు అన్ని చోట్ల కనిపించింది. నిన్న మనం చెప్పుకున్నాము బికాస్ ఆఫ్ ది ప్రాబ్లం విత్ దేవగిరి రూలర్స్. అందులో మీకు శంకరదేవ అండ్ రామచంద్ర వెన్ హీ ఇక్కడ మీకు రాసి చూపిస్తానండి ఆఫ్ నేను నిన్న చెప్పాను ఆల్రెడీ. అలావుద్దీన్ ఖిల్జీకి నెక్స్ట్ తుగ్లక్ డైనాసిటీకి ఉన్న డిఫరెన్స్ అనేది నేను చెప్పాను. సో అగైన్ ఐ జస్ట్ వాంటెడ్ టు రిపీట్ హియర్. ఇక్కడ పరమారా king Mahalak Dev was the last ruler, and he was defeated by Alauddin Khalji, and the entire region was now became a part of Delhi Sultanate. So this was the condition in the North India. So where they are trying to keep a direct administration by placing one governor, okay, by appointing governor. But ikkada south vachetappadiki, even though it was in the year 1296, Alauddin Khalji, when he attacked Devagiri, and he collected he returned with huge booty, and he distributed that wealth to his subjects at Kara. అది ఒకటండి. అయితే రామచంద్రదేవ అండ్ శంకరదేవ, దేవర్ రామచంద్రదేవ ఫస్ట్ ఓడిపోయిన తర్వాత he accepted the suzerainty, and he started paying annual tribute without fail. Kani, it was in the year 1303 when Khalji army was defeated by Prataparudra of Kakatiya dynasty at Upparapalli. Immediate గా జరిగింది ఏంటంటే, Yadava ruler Ramachandra Deva understood the weakness of Alauddin Khalji, and immediately he was emboldened with that defeat of the Delhi Sultanate army. Dantoti immediate ga he stopped paying tribute. ఓకే, ట్రిబ్యూట్ని పే చేయడం ఆపేశాడు. ఆపిన తర్వాత దెన్ ఇమ్మీడియట్లీ మాలిక్ కఫూర్, అండ్ హీ వాజ్ యాక్చువల్లీ వైస్ సుల్తాన్, అంటే ఇప్పుడు మీకు డిప్యూటీ సుల్తాన్ అనమాట. ఓకే, నాయబ్ సుల్తాన్ అంటారు, అంటే సుల్తాన్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పొజిషన్ అయింది. సో హీ డైరెక్ట్లీ కేమ్ అండ్ హీ డిఫీటెడ్ రామచంద్రదేవ. తర్వాత రామచంద్రదేవని ఓడించి ఆయనని ఢిల్లీకి పంపించడం, ఢిల్లీలో ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వెనక్కి పంపించడం, ఇదంతా జరిగింది. సో తరువాత దెన్ దే అటాక్డ్ కాకతీయ. అదంతా కూడా మనం కాకతీయ డైనాసిటీ అప్పుడు చదివాం. కాకపోతే ఏంటంటే ఈ రామచంద్ర దేవ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయన కొడుకు Shankaradeva, and he wanted to come out of the Delhi Sultanate control. సో ఆయన ఎప్పుడైతే బయటికి రావాలనుకున్నాడో ఆయన ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుని వెన్ హీ స్టార్టెడ్ రూలింగ్ ఇండిపెండెంట్లీ, అండ్ వెన్ దట్ టైమ్ అగైన్ మాలిక్ కఫూర్ కేమ్ అండ్ అటాక్డ్. సో ఇక్కడ హీ డిఫీటెడ్ శంకరదేవ అండ్ కిల్డ్ ఇన్ దట్ బ్యాటిల్. అండ్ ఆ మూమెంట్లో, అట్ ది లాస్ట్ మూమెంట్లో, అప్పటి వరకు ట్రిబ్యూట్సే కలెక్ట్ చేసుకుంటున్న వీళ్ళు దేవగిరిని ఎనెక్స్ చేసి తీసుకున్నారు. సో దట్ దేవగిరి బికేమ్ అ పార్ట్ ఆఫ్ ఢిల్లీ సల్తనెట్, అండ్ దే ప్లేస్డ్ వన్ గవర్నర్. సో ఇది అక్కడ లాస్ట్ మినిట్. ఒక విధంగా చెప్పాలంటే మీకు అలావుద్దీన్ ఖల్జీ తను ఒక విధంగా తను అనుకున్న పాలసీని చేంజ్ చేసుకోవడం ఒక్క దేవగిరి విషయంలోనే జరిగింది. ఓకే, సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ పరమారా. నౌ వీఆర్ గోయింగ్ టు సీ చందేలా. చందేలా వచ్చేటప్పటికి మనము, దిస్ ఈజ్ ఆల్సో ఏ స్మాల్ టాపిక్ అండి మనకి. Chandela is famous because of two important episodes. ఒకటి ఏంటంటే they were famous for Chandela Vidyadhara
అండ్ డ్యూరింగ్ హిస్ టైమ్ మీకు మహమ్మద్ గజనీ అటాక్డ్ చందేలా రీజన్. అది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే, అండ్ దే వర్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వేరియస్ టెంపుల్స్ ఇన్ ఖజురహో రీజన్. చందేలాస్కి ఫస్ట్ ఇనీషియల్ క్యాపిటల్ ఏంటంటే ఖజురహో. తర్వాత దే షిఫ్టెడ్ దేర్ క్యాపిటల్ టు, అంటే మిలిటరీ క్యాపిటల్ వచ్చేటప్పటికి మహోబా. మహోబా మహోబా అనేది మిలిటరీ క్యాపిటల్ అండి. యాక్చువల్గా వీళ్ళంతా కూడా మనకి బుందేల్ఖండ్ రీజన్ అంటాం. బుందేల్ఖండ్ అనేది ఇప్పుడు కూడా మనకి ఉత్తరప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్, మీకు ఖజురహో, ఛత్రపూర్, గ్వాలియర్, ఝాన్సీ, ఈ రీజన్స్ అంతా కూడా బుందేల్ఖండ్ రీజన్ అంటాం. బుందేల్ఖండ్ రీజన్లో ఏంటంటే దిస్ వాజ్ యాక్చువల్లీ ఇక్కడ మీకు ఖజురహో వాజ్ దేర్ క్యాపిటల్ అండ్ మిలిటరీ క్యాపిటల్, అండ్ ఈవెన్ దే షిఫ్టెడ్ దేర్ క్యాపిటల్ టు మహోబా. సో ఖజురహో అండ్ మహోబా రెండు మెయిన్ సెంటర్స్ ఫర్ చందేలాస్. నన్నుకా వాజ్ ది ఫౌండర్ ఆఫ్ దిస్ డైనాసిటీ, అండ్ తర్వాత వాక్పతి, అండ్ ఆయన తర్వాత సక్సీడ్ అయింది ఎవరంటే వాక్పతి. సో వీళ్ళు దే వర్ యాక్చువల్లీ కాంటెంపరీస్. వాక్పతికి కాంటెంపరీస్ ఎవరంటే దేవపాల. ఓకే, దేవపాల అండ్ ప్రతిహార భోజ. ఎక్స్ట్రీమ్లీ సారీ. సో దేవపాల అండ్ ప్రతిహార భోజ అంటే మిహిర భోజ వీళ్ళిద్దరూ కూడా ఈయనకి కాంటెంపరీస్. ఎవరికి? వాక్పతికి. తర్వాత జయశక్తి అండ్ విజయశక్తి దేవర్ తర్వాత వాళ్ళు సక్సీడ్ అయ్యారండి. ఓకే, జయశక్తి, ఎక్స్క్యూజ్ మీ. సో యాక్చువల్గా దే వర్ టూ ఇంపార్టెంట్ రూలర్స్. సో ఆ రూలర్స్ ఏంటంటే మీకు సో రూలర్స్లో మీకు జయశక్తి అండ్ విజయశక్తి. సో వీళ్ళ వల్ల ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనము శౌనచంద్ర వాజ్ ద రూలర్ ఆఫ్ దేవగిరి. So that's the reason, like, after Shauna Chandra, we call it as the Shauna Desha or Shauna country. Like that, మీకు జయశక్తి రూల్ చేసిన ఈ రీజన్ని మీకు ఈ రీజన్ వల్ల దిస్ కింగ్డమ్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ జజేక భుక్తి అని కూడా అంటాం. ఓకే, సో దట్ వాజ్ అనదర్ థింగ్. ఇప్పుడు మీకు బుందేల్ఖండ్ రీజన్ ని మీకు జజేక భుక్తి అని కూడా అనొచ్చు. సో దట్ వాజ్ బికాస్ ఆఫ్ ది జయశక్తి, ద రూల్. దిస్ రీజన్ వాజ్ రూల్డ్ బై జయశక్తి. తర్వాత నెక్స్ట్ విజయశక్తి తర్వాత ఈయన ఉన్నప్పుడు మీకు ఈయన తర్వాత రాహిల, యశోవర్మన్ వీళ్ళంతా వచ్చారనమాట. సో దే వాజ్ సెవరల్ అదర్ రూలర్స్. వీళ్ళందరి పేర్లు కూడా మనకి ఏదో 1-2 పాయింట్స్ మాత్రం తప్ప మిగిలినవన్నీ ఇంపార్టెంట్ కాదు. అయితే యశోవర్మన్ టైంలో ఇట్ వాజ్ మోర్ పవర్ఫుల్ అండ్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ చతుర్భుజ టెంపుల్. ఓకే, చతుర్భుజ టెంపుల్ వాజ్ డెడికేటెడ్ టు విష్ణుకి డెడికేట్ చేసిన టెంపుల్ ఏంటంటే చతుర్భుజ టెంపుల్. సో దట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై డ్యూరింగ్ యశోవర్మన్ తర్వాత నెక్స్ట్ రూలర్ ఎవరంటే దంగా. ఓకే, దంగా. సో దంగా ఈయన ఇష్యూ చేసిన ఇన్స్క్రిప్షన్లో ఈయనని ఏ విధంగా చెప్పారంటే మహారాజాదిరాజ కింద ఈయన చెప్పుకున్నారు. అండ్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెవరల్ అదర్ టెంపుల్స్ లైక్ విశ్వనాథ టెంపుల్, జిననాథ టెంపుల్, వైద్యనాథ టెంపుల్. ఇవన్నీ కూడా
ఈయన టైంలోనే జరిగినాయండి. సో దీంతో పాటుగా మీకు చందేల విద్యాధర వాజ్ ఆయన టైంలో మనకి there was several attacks during his period from సో 1019 1024 ఆ టైంలో మీకు మహమ్మద్ గజ్ని అండ్ హీ అటాక్డ్ అండ్ అట్ ద సేమ్ టైం విద్యాధర సూడ్ ఫర్ పీస్ అండ్ ఆ టైం అంతా కూడా మీకు ఈ కంప్లీట్గా మీకు ఆల్మోస్ట్ ఈ 17-18 టైమ్స్ ఈ మహమ్మద్ గజ్ని అటాక్ చేసినప్పుడు అండ్ హీ అటాక్డ్ అండ్ హీ రీచ్డ్ అప్ టు ది సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా వరకు ఆయన రీచ్ అయింది. అయితే హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కందిరియ ద మహాదేవ టెంపుల్. కందిరియ మహాదేవ టెంపుల్ తర్వాత ఇవన్నీ కూడా దట్ టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ టు శివాకి. తర్వాత కొన్ని టెంపుల్స్ ఏమో జైన టెంపుల్స్ ఆల్సో ఇక్కడ ఉన్నాయండి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 80 టెంపుల్స్ వర్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో 80 టెంపుల్స్లో మీకు మెయిన్ ఏంటంటే లాస్ట్ రూలర్ వచ్చేటప్పటికి వీరవర్మన్ టూ. సో వీరవర్మన్ టూ వాజ్ ది లాస్ట్ రూలర్. చూడండి ఇక్కడ మీకు పరమార అది ఒక ఇది ఓకే. పరమార టైంలో మీకు సరస్వతి టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయడం ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఇక్కడ మీకు చందేలా వచ్చేటప్పటికి చందేలా టైంలో దే క్లియర్లీ అడాప్టెడ్ నాగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ మీకు యూ డోంట్ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ హ్యూజ్ ప్రాకార వాల్స్ ఇవన్నీ కూడా మీకు కనిపించవండి. ఇట్స్ లైక్ మొత్తము the entire structure, temple structure was placed on a high-raised platform. లైక్ మీకు హొయసాలలో స్టార్ షేప్డ్ స్టెల్లేట్ ప్లాన్ అనేది ఎలా ఉందో ద సేమ్ వే ఇక్కడ కూడా మీకు ఆ స్టెల్లేట్ ప్లాన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, స్టార్ షేప్డ్. సో ఇక్కడ మీకు ఒక 3-4 భాగాలు మాత్రమే కనిపిస్తాయండి ఒక టెంపుల్లో. మీకు గర్భగృహ దట్ ఈస్ శాంక్టమ్ శాంక్టోరం ఉంటుంది. ఆ శాంక్టమ్ శాంక్టోరం మీద ఉన్న విమానము ఇదేంటంటే మీకు పిరమిడల్ స్ట్రక్చర్గా రాదు, కర్విలీనియర్ స్ట్రక్చర్స్ వస్తాయి అన్నమాట. ఈ కర్విలీనియర్ స్ట్రక్చర్ ఇక్కడ ఒకటి. దెన్ ఇక్కడ మీకు అంతరాల తర్వాత మండప పిల్లర్డ్ హాల్ అన్నమాట. దాని తర్వాత మీకు అర్ధ మండప, అంతే. సో ఇది మీకు అఫ్ కోర్స్ దే యూస్డ్ various stones to bring out the human expressions and they even focused on various social aspects. ఓకే, ఇక్కడ సోషల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అఫ్ కోర్స్ ద స్కల్ప్చర్స్లో మాత్రం దే బ్రాట్ ఈవెన్ లైవ్లీనెస్ ఇన్ అట్ వేరియస్ ప్లేసెస్. అందులో ముఖ్యంగా కందిరియ మహాదేవ టెంపుల్లో కూడా మీకు మొత్తం అన్ని రకాల స్కల్ప్చర్స్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తాయండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ మీకు అమ్మన్ టెంపుల్స్ అని, ద్రవిడాన్ ఆర్కిటెక్చర్లో కనిపించే అమ్మన్ టెంపుల్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ప్రాకారాస్ కానీ తర్వాత గోపురం కానీ ఇవేం కనిపించదు ఇక్కడ. జస్ట్ దే ప్యూర్ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యూ కుడ్ కమ్ అక్రాస్ అండ్ బట్ దీస్ వర్ ప్లేస్డ్ ఆన్ ఏ హై రైజ్ ప్లాట్ఫామ్ లైక్ స్టెల్లేట్ ప్లాన్ ఉంటుంది అండ్ శాంక్టమ్ శాంక్టోరం, పిల్లర్డ్ హాల్, అంతరాల, దెన్ అర్ధమండప ఇస్ నథింగ్ బట్ ఎంట్రీ అంటే పోర్టికో టైప్ అనమాట. సో ఎంట్రీ ఒకటి దిస్ ఇస్. ఇంకొకటి మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 80 టెంపుల్స్ వర్ కన్స్ట్రక్టెడ్ హియర్. ఓకే, అండ్ జగదాంబ టెంపుల్ కానీ, దేవికా విశ్వనాథ టెంపుల్, తర్వాత కందిరియ మహాదేవ టెంపుల్, ఇవన్నీ కూడా చతుర్భుజ టెంపుల్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. సో నౌ వీ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అ న్యూ టాపిక్. ఓకే, సో ఈరోజు మనము ఈ టాపిక్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు వరకు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా, రిపీట్ చేయాలా, అది ఒకసారి నాకు చెప్పండి. దెన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఢిల్లీ సల్తనెట్. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా మీరు చాలా చిన్న చిన్న టాపిక్స్ అండి.
జనరల్గా ఇవన్నీ కూడా ఎవరు కూడా డిస్కస్ చేయరు. ఏదైనా మనము ఢిల్లీ సల్తనెట్ డిస్కస్ చేసేటప్పుడు అక్కడ ఏదైనా ఒక టాపిక్, ఒక పాయింట్ ఏదైనా వస్తే దే జస్ట్ మెన్షన్ ఇట్, ఆర్ ఎల్స్ లైక్ అరబ్ ఇన్వేషన్స్ టు సింధు రీజన్, అది మాట్లాడుకునేటప్పుడు ఇంకొక 1 or 2 పాయింట్స్ అట్లా యాడ్ చేస్తారు. బట్ మనం కూడా అట్లా అని చెప్పుకోవచ్చు కానీ, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు డిస్కస్ సపరేట్లీ. అండ్ నెక్స్ట్ తర్వాత గహద్వాలాస్ కానీ, చహమానాస్ కానీ, వీళ్ళందరూ కూడా మనకి చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అంతా కూడా మనం చదవము. కొన్ని ప్రామినెంట్ నేమ్స్ మాత్రం మనం డిస్కస్ చేస్తాము. చహమానాస్, గహద్వాలాస్, వాళ్ళకి సంబంధించిన కొన్ని స్టోరీస్ మనం చూస్తామండి. ఇప్పటి వరకు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి అడగండి. అండ్ ఇఫ్ యూ వాంట్ మీ టు రిపీట్, ఐ విల్ రిపీట్. అఫ్ కోర్స్ ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే జరుగుతుందో ఈ వీక్లో మీకు ఎగ్జామ్ జరుగుతుంది అండ్ మండే మనము డిస్కస్ చేస్తాము. అది లాస్ట్ వీక్ నుంచి, అంటే ఈ వీక్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసాము. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రిపిటేషన్ టు ఆల్ ఆఫ్ యూ. ఇదంతా కూడా ఇప్పుడు మనం ఏదైతే ఈ వీక్ డిస్కస్ చేసామో, మనం మండే మళ్ళీ మీకు ఎగ్జామ్ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందంటండి. సో దేర్ వాస్ దే వర్ డెవలపింగ్ సమ్ న్యూ యాప్. సో అది వస్తే ఇక ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందంట. బట్ టిల్ దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ లైక్ దిస్ ఓన్లీ. మరి ఏమన్నా ఉన్నాయా డౌట్స్? షల్ వి స్టార్ట్ ఢిల్లీ సల్తనెట్? ఢిల్లీ సల్తనెట్ స్టార్ట్ చేయడానికి ముందు మనం ఏమేమి డిస్కస్ చేయాల్సింది ఉంది అండ్ ఏది మనం స్కిప్ చేసామో కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో షల్ వి స్టార్ట్ ఢిల్లీ సల్తనెట్? ఢిల్లీ సల్తనెట్ అనేది డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామండి. మోస్ట్ ప్రాబబ్లీ కమింగ్ వీక్ అంతా కూడా మనం ఢిల్లీ సల్తనెట్ డిస్కస్ చేస్తాం. ఐ హోప్ అయిపోతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ ఢిల్లీ సల్తనెట్. ఒకవేళ అవ్వకపోతే we'll continue that. Otherwise, we are going to take up భక్తి మూమెంట్. ఓకే, ఢిల్లీ సల్తనెట్ అయిన తర్వాత భక్తి మూమెంట్ తీసుకుందాము. తర్వాత మొఘల్స్కి వెళ్దాం. మనము ఇంకొకటి ఏంటంటే, ఫైన్. సో ఢిల్లీ సల్తనెట్ స్టార్ట్ చేస్తున్నామండి. ఢిల్లీ సల్తనెట్ విషయం వచ్చేసరికి సెవరల్ డైనాసిటీస్ లైక్ మనకి విజయనగరాలో there were 4 important dynasties like Sangama, Saluva, Tuluva and Aravidu. Like that, even Delhi Sultanate was ruled by several dynasties. అందులో మనకి ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే, మనము ఇల్బారీ టర్క్స్ అండ్ దెన్ మామ్లుక్స్ అండ్ స్లేవ్స్. సో వీళ్ళని 3 పేర్లతోటి పెడతాం అన్నమాట. ఎందుకు అట్లా అంటే, దాని గురించి ఒక్కొక్కటి మనం డీల్ చేద్దాం. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఖల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి. సో స్లేవ్ డైనాసిటీని ఒకటి చెప్పుకుంటే, మనము ఇప్పుడు 1206 దగ్గర యాక్చువల్ రూల్ అనేది స్టార్ట్ అయింది ఢిల్లీ సల్తనెట్. అంటే దానికన్నా ముందు లేదా అంటే ఉంది. It was in the year 1192, 1191. These 2 years are important because నేను ఒక అవుట్లైన్ ఇచ్చిన తర్వాత మనం యాక్చువల్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ 2 years ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో అట్ ఎ ప్లేస్ కాల్డ్ తరైన్, ఈ తరైన్లో 2 యుద్ధాలు జరిగినాయి. అంటే తర్వాత కూడా యుద్ధాలు జరిగినాయండి. బట్ దీస్ 2 వార్స్ ఆర్ సో ప్రామినెంట్ బికాస్ దిస్ లెడ్ టు ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది మొయిజుద్దీన్ మొహమ్మద్ రూల్ at Delhi. So Muizuddin Muhammad is nothing but మొహమ్మద్ గోరీ అని అంటాం. అయితే ఈ మొయిజుద్దీన్ మొహమ్మద్కి కొంతమంది స్లేవ్స్ ఉన్నారు.
సో హీ ఆఫ్టర్ దీనిలో ఫస్ట్ వార్లో ఇన్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ మొయిజుద్దీన్ మొహమ్మద్ వాస్ డిఫీటెడ్ బై పృథ్వీరాజా 3. అయితే సెకండ్ వార్లో మళ్ళీ ఆయనని ఓడించి పృథ్వీరాజ 3ని ఓడించి, ఫస్ట్ వార్లో మొయిజుద్దీన్ మొహమ్మద్ ఓడిపోయాడు. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్లో మొయిజుద్దీన్ మొహమ్మద్ డిఫీటెడ్ పృథ్వీరాజ 3. దట్ వాస్ ఫస్ట్ థింగ్. సో తర్వాత హీ ప్లేస్డ్ హిస్ ఫేవరెట్ స్లేవ్ అట్ ఢిల్లీ. ఓకే, సో ఆయన పేరు ఏంటంటే కుతుబుద్దీన్ ఐబక్. సో ఈ కుతుబుద్దీన్ ఐబక్ he was ruling as the subordinate, and he was actually a governor, and so that position was came to an end in the year 1206 after the death of Muizuddin Muhammad, that is Muhammad Ghori. అది ఎందుకు ఆ టైంలో he declared independence and he started ruling, and he started a new like dynasty. ఓకే, దట్ ఈస్ అ స్లేవ్ డైనాసిటీ అనటం. తర్వాత అది మళ్ళీ చేంజ్ అయింది, అది మళ్ళీ తర్వాత చూద్దామండి. అయితే దిస్ పర్టికులర్ డైనాసిటీ మధ్యలో ఇల్బారిస్ మామ్లుక్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో ఇట్ కంటిన్యూడ్ ఫర్ 1290. సో 1290 వరకు ఒక డైనాసిటీ రూల్ చేసింది. దీని తర్వాత చూడండి ఇక్కడ, సో వీళ్ళు 1206 నుంచి 1290 వరకు. నెక్స్ట్ ఖల్జీస్ వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రూల్ చేశారు? 1290 నుంచి 1320 వరకు రూల్ చేశారు. 1320 వరకు. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఇయర్స్, ఎందుకంటే జనరల్గా మనము మిడివల్ నుంచి ఇక మోడర్న్ పీరియడ్ వరకు ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో మ్యాక్సిమం మనకి అంబిగ్విటీ ఉండదు కాబట్టి ఇయర్ మీద బేస్ చేసుకుని, డైరెక్ట్గా ఇయర్స్ అడగరు కానీ ఇయర్ని బేస్ చేసుకుని దే గివ్ సమ్ important events and they may ask us to put it in an order. Okay, so ikkada Khaljis they controlled, అంటే ఖల్జీలో మళ్ళా ఖుస్రో ఖాన్ వచ్చేటప్పటికి హీ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ డైనాసిటీ, బట్ ఆయన వస్తాడనమాట. అది కూడా ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఖల్జీ డైనాసిటీ ఉంటే, ఖల్జీ డైనాసిటీ తర్వాత ఎవరున్నారు? సో తుగ్లక్స్. They continued to rule for almost 100 years. 1320 నుంచి 1414 వరకు రూల్ చేశారండి తుగ్లక్స్. సో మనకి యాక్చువల్గా ఎక్కువ కాలం పరిపాలించింది అంటే వీళ్ళే. సో తర్వాత వీళ్ళు వస్తారనమాట. సో ఆల్మోస్ట్ 90 years వీళ్ళు రూల్ చేశారు. ఎందుకంటే మీకు కుతుబుద్దీన్ ఐబక్ హీ వాస్ కంట్రోలింగ్ రైట్ ఫ్రమ్ లైక్ 1200 కన్నా ముందు నుంచే ఈ బ్యాటిల్ ఆఫ్ తరైన్ తర్వాత జరిగిందనమాట. సో ఈవెన్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎక్స్టెండింగ్ అండ్ కన్సాలిడేటింగ్ దిస్ ఢిల్లీ సల్తనెట్. ఎందుకంటే చాలా చోట్ల ఆయన, ఈవెన్ దో హీ వాజ్ గవర్నర్ అండ్ హీ extended that Delhi Sultanate in all directions. అది ఇది ఒకటి. తర్వాత ఇక్కడది. తర్వాత నెక్స్ట్ వచ్చిన డైనాసిటీ ఏంటంటే సయ్యద్ డైనాసిటీ. సయ్యద్ డైనాసిటీ 1414 నుంచి 1451 వరకు రూల్ చేశారు. ఓకే, తర్వాత నెక్స్ట్ లోడీస్ వచ్చేటప్పటికి 1451 నుంచి 1526 వరకు రూల్ చేశారు. మనము
చాలా మంది రూలర్స్ ఇక్కడ మనకు కనిపిస్తారు. ఫస్ట్ స్లేవ్ డైనాసిటీ మామ్లుక్, ఆ పీరియడ్ లో మనకి ఐబక్ తో పాటు ఇల్తుత్మిష్ అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్. ఇల్తుత్మిష్ తర్వాత చాలా మంది సక్సెస్ ఉంటారు, కానీ బట్ హిస్ సన్స్. కానీ మనం ప్రామినెంట్ గా డిస్కస్ చేసుకోవాల్సింది ఎవరు అంటే హిస్ డాటర్ రజియా. రజియా తర్వాత నెక్స్ట్ మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హీ బ్రాట్ సెవరల్ చేంజెస్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్. ఒక కింగ్షిప్ కి ఒక ఎలా ఉండాలి, ఏ విధంగా ది హీ బ్రాట్ లెజిటిమసీ టు ది అడ్మినిస్ట్రేషన్ అండ్ ది లెజిటిమసీ టు ది సుల్తాన్, ఇవన్నీ కూడా బాల్బన్ తీసుకొచ్చాడు. సో బాల్బన్ గురించి మాక్సిమం మనము ఎక్కువగా ఫోకస్ అనేది బాల్బన్ మీదే ఉంటుందండి. ఎందుకంటే హీ బ్రాట్ సెవరల్ చేంజెస్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ హీ వాజ్ ద వన్ హూ బిగాన్ సెవరల్ న్యూ థింగ్స్. అంటే ఇంట్రడ్యూసింగ్ సెవరల్ ఫెస్టివల్స్, ఇంట్రడ్యూసింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఇన్ ది కోర్ట్ అండ్ హౌ అండ్ ఈ పీరియడ్లోనే ఈ పీరియడ్ లో మనకి మంగోల్ ఇన్వాజన్స్ కూడా మనం చూస్తాం. మంగోల్ ఇన్వాజన్స్ అనేది మీకు చెంగిస్ ఖాన్ హౌ హీ అటాక్డ్ సింధ్ రీజన్. అంటే సింధ్ రీజన్ అంటే మనకి ఇండస్ రీజన్ వరకు వస్తాడు, అక్కడి నుంచి ముందుకు రాడండి. ఈ పర్టికులర్ పాయింట్నే పట్టుకుని యూపీఎస్సీలో ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 2022 దే ఆస్క్డ్ వన్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. సో అది ఒకటి. తర్వాత మీకు ఖల్జీ టైంలో కూడా మనకి సమ్ కైండ్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ యూ కుడ్ సీ ఫ్రమ్ మంగోల్స్. ఓకే, మంగోల్స్ వైపు నుంచి కూడా మనకి కొంత కనిపిస్తుంది. తర్వాత ఈ డైనాసిటీ తర్వాత మనకి ఇంపార్టెంట్ ఖల్జీస్లో మనకి అఫ్ కోర్స్ అలావుద్దీన్ ఖల్జీ అండ్ ఆయన తీసుకున్న ఇంపార్టెంట్ రిఫార్మ్స్ అండ్ హౌ హీ కంట్రోల్డ్ మార్కెట్ టు keep a huge number of the large number of soldiers, స్టాండింగ్ ఆర్మీని ఏ విధంగా ఉంచాడు అండ్ హౌ హీ కంట్రోల్డ్ అండ్ ద మెయింటైన్డ్ దట్ థింగ్. సో అది ఒకటి. దాని తర్వాత నెక్స్ట్ అందులో కూడా ఇంకా చాలా మంది ఉన్నారండి, బట్ మోస్ట్ ప్రామినెంట్ వచ్చేటప్పటికి అలావుద్దీన్ ఖల్జీ అండ్ హీ కంట్రోల్డ్ దిస్ ఢిల్లీ సల్తనెట్ ఫర్ 20 years. ఇక్కడ మీకు ఎంత మొత్తం 30 yearsలో, ఆ 30 yearsలో 20 years ఆయనే రూల్ చేస్తాడు అనమాట. తర్వాత నెక్స్ట్ అఫ్ కోర్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా మనము సపరేట్గా ఒక్కొక్క కింగ్ ఆయన ఏం చేశాడు అనేది కొంత చూస్తూ మనము సెపరేట్గా మళ్ళీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు అండ్ హౌ వేరియస్ సోర్సెస్ ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఢిల్లీ సల్తనెట్ మనము ఈ మొత్తం డిస్కస్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా వీఆర్ గోయింగ్ టు కోట్ ది హిస్టోరియన్స్. అంటే ముఖ్యంగా మిన్హజ్ సిరాజ్, తర్వాత జియావుద్దీన్ బరణి, షమ్స్ ఈ ఆఫిఫ్. ఓకే, వీళ్ళ పేర్లు మనము కోట్ చేయకుండా జనరల్గా బరణి అండ్ మిన్హజ్ సిరాజ్ వీళ్ళని కోట్ చేయకుండా మనము ఏ పర్టికులర్ టాపిక్ కూడా డిస్కస్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అకార్డింగ్ టు మిన్హజ్ సిరాజ్, అకార్డింగ్ టు బరణి, ఇట్లానే మనం చెప్పుకుంటూ వెళ్తామండి. సో ఢిల్లీ సల్తనెట్లో మ్యాక్సిమం పార్ట్ వీళ్ళ గురించి. అఫ్ కోర్స్ ఆమీర్ ఖుస్రో గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం, ఎందుకంటే ఆమీర్ ఖుస్రో ఆయన అన్న మాటలు, ఆయన రాసిన పుస్తకాలని, హౌ హీ అకాంపనీడ్ సుల్తాన్ అండ్ narrated వేరియస్ battles and which he fought. సో అవన్నీ కూడా మనము ఎవ్రీవేర్ మనము ఇప్పుడు మంచి ఆన్సర్ రాయాలన్నా కూడా ఒక స్టేట్మెంట్ మనం ఏదైనా రాస్తున్నప్పుడు వితౌట్ కోటింగ్ ది నేమ్స్ ఆఫ్ దీస్ ఇట్స్ కంప్లీట్గా ఒక వేగ్ స్టేట్మెంట్ అవుతుంది. అఫ్ కోర్స్ అది నిజం అయ్యి ఉండొచ్చు, కానీ మనము ఈ పేరు రాయకుండా సింపుల్గా లైక్ అలావుద్దీన్ ఖల్జీ డ్యూరింగ్ హిస్ అటాక్స్
uh, towards during his attacks in the Rajasthan region. ఎవరు అకాంపనీ చేసి ఎవరు రాశారు అంటే ఆమీర్ ఖుస్రో గురించి మనం మెన్షన్ చేయకుండా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్. ఆయన ఏ విధంగా ఒక్కొక్క ఇన్సిడెంట్స్ని మనం ఒక్కొక్క స్టోరీస్ని థీమ్స్ని తీసుకుని ఆయన రాశారనేది మనం మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇట్. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ఏ క్వశ్చన్ రాసినా కానీ ఇవి మెన్షన్ చేస్తూ రాసినప్పుడే మీకు మంచి మార్క్స్ వస్తాయి. సింపుల్గా మీరు మాలిక్ కఫూర్ వచ్చాడు, ఆయన అటాక్స్ చేశాడు, దోస్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. మాలిక్ కఫూర్ వచ్చాడు, ఇవన్నీ అటాక్స్ చేశాడు, సో దోస్ ఈవెంట్స్ వర్ క్లియర్లీ మెన్షన్ బై సో అండ్ సో అని చెప్పి రాయడం అది అథెంటిక్ అనమాట. సో మనకి ఈ ఎవిడెన్స్ కొరాబరేట్ చేయడం అనేది ప్రతి ఆన్సర్లో ఉండాలి. ఇది ఢిల్లీ సల్తనటే కాదు, మీరు ఎనీథింగ్ సపోజ్ విజయనగరాది రాస్తున్నారు, విజయనగరాలో కూడా ప్రతిదానికి కూడా సో అండ్ సో బుక్ మెన్షన్డ్ దిస్ థింగ్ ఆర్ సో అండ్ సో ఇన్స్క్రిప్షన్ మెన్షన్ దిస్ వన్ అండ్ ఆర్ ఎల్స్ లైక్ మీకు కాకతీయాస్ గురించి రాసేటప్పుడు కలువ చెరువు ఇన్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటుంది అనమాట. మనం అది డిస్కస్ చేయలేదు. అది మీకు ఏపీ హిస్టరీలో చాలా డీటెయిల్డ్గా కాకతీయ గురించి అట్లా మనం ప్రతిదీ కూడా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ తుగ్లక్ వచ్చేటప్పటికి, అండ్ దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ తుగ్లక్ రూలర్స్ మనకి, మహమ్మద్ బిన్ తుగ్లక్ అండ్ ఫిరోజ్ తుగ్లక్. అఫ్ కోర్స్ గియాసుద్దీన్ తుగ్లక్ వీళ్ళంతా వస్తారు కానీ బట్ దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్. తర్వాత సయీద్స్లో వచ్చేటప్పటికి ఖిజిర్ ఖాన్, తర్వాత లోడీస్లో మీకు బహ్లూల్ లోడి, ఇబ్రహీం లోడి, వీళ్ళు ఇంపార్టెంట్. ఇబ్రహీం లోడి actually during it was his period the Mughals started invading the western part of India. సో వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎస్పెషల్లీ లాహోర్, ఈ పాకిస్తాన్లో ఉన్న సియాల్కోట్, ఈ రీజన్స్ అన్నీ కూడా అటాక్ చేస్తూ, సో ఫైనల్లీ ఇట్ వాజ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ పానిపట్. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో ఇబ్రహీం లోడీని ఓడించడం జరిగింది. ఎవరు? బాబర్. సో లోడీలో మనకి లాస్ట్ రూలరు ఎవరంటే, లాస్ట్ రూలరు ఇబ్రహీం లోడి. ఈ ఇబ్రహీం లోడిని ఓడించే బాబర్ he established, he founded Mughal Empire. Okay, and that was in the year 1526. చూడండి, 1526లో ఇది జరిగింది. సో ఇప్పుడు మనము వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది లెట్స్ సీ. సో మొయిజుద్దీన్ మొహమ్మద్, సో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, అసలు వీళ్ళు ఎక్కడ వాళ్ళు? సో దే యాక్చువల్లీ బిలాంగ్ టు గుర్, దట్ వాస్ ది ఏన్షియంట్ ప్లేస్ ఇన్ ది లొకేటెడ్ ఇన్ సెంట్రల్ ఏషియా రీజన్. సెంట్రల్ ఏషియా రీజన్లో మీకు కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ ది ఆక్సస్ రివర్ రీజన్లో మనకు కనిపిస్తుంది అనమాట. అయితే ఈ గుర్ రీజన్ అనేది ఇనీషియల్లీ ఇట్ వాస్ డామినేటెడ్ బై మహాయాన బుద్ధిజం. మహాయాన బుద్ధిజం అనేది ఇక్కడ ఈ రీజన్ అనేది ఫస్ట్ ఇస్లాం కింద ఇంకా కన్వర్ట్ కాలేదండి. సో ఈ రీజన్ మీద అటాక్ చేసి, సో మహమూద్ ఆఫ్ గజనీ, సో మహమూద్ అటాక్ దిస్ రీజన్ అండ్ స్లోలీ అండ్ హీ కన్వర్టెడ్ ది సబ్జెక్ట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ రీజన్ ఇంటూ ఇస్లాం. ఇస్లాంని కన్వర్ట్ చేసే వరకు కూడా మనకి అక్కడ డామినెంట్ రిలీజియన్ ఏంటి అంటే మహాయాన బుద్ధిజం. సో మహాయాన బుద్ధిజం ఉన్న ఆ ప్లేస్ ఇదేంటంటే గుర్ అనే ప్లేస్. గుర్ అనే ప్లేస్ ఉంది. సో
ఇట్ వాస్ నాట్ ఓన్లీ మొయిజుద్దీన్ మొహమ్మద్. మొయిజుద్దీన్ మొహమ్మద్ వీళ్ళు ప్రామినెంట్ అయిన తర్వాత, సో ఇట్ వాస్ his brother, along with his brother, they successfully equally divided that particular region. Muizuddin Muhammad was the placed in Ghazni region. దాన్నే గజనీ లేకపోతే గజనా అని కూడా అంటాం. కొన్ని చోట్ల గజనా అని కూడా ఉంటుందండి. గజనా ఆర్ గజనీ. అయితే ఈయన ఫోకస్ అంతా కూడా ఈస్ట్ సైడ్ ఉండేది. వాళ్ళ బ్రదర్ ఏంటంటే he was actually focusing on the western part, అంటే the west asia region వైపు ఆయన. సో ఆల్ హిస్ రిసోర్సెస్ మొయిజుద్దీన్ మొహమ్మద్ కాన్సన్ట్రేటెడ్. ఇది మనం చాలా సింపుల్ గా చెప్పుకుంటున్నాము, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి వెస్ట్ ఏషియాలో ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఇటువైపు ఎందుకు వచ్చారు, దట్ స్టోరీ ఇస్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఈ మొయిజుద్దీన్ మొహమ్మద్ ఎప్పుడైతే ఇక్కడ ప్లేస్ లో ఉన్నాడో, ఈ ప్లేస్ కి అంటే గజనీ అనే ప్లేస్, దట్ వాస్ హిస్ క్యాపిటల్ రీజన్. ఓకే, అక్కడ నుంచి ఈయన అటాక్స్ అనేది ఇండియా వైపు చేయడం మొదలు పెట్టాడు. అయితే ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1173 he came to Gajna and he made that Gajna as his capital, and it was in the year 1175, 2 years tarvata, he attacked and occupied Multan region. Multan ni occupy చేయడం జరిగింది. ముల్తాన్ అంటే మీకు ఆల్మోస్ట్ ఈ సింధ్ రీజియన్ అనమాట. సో he defeated కారామతీస్. ఓకే, సో కారామతీస్ ని ఆయన డిఫీట్ చేయడం అండ్ హీ ఆక్యుపైడ్ ముల్తాన్ రీజన్. సో అక్కడ ఈవెన్ హీ ట్రై టు స్ప్రెడ్ ఆల్ దోస్ ఐడియాస్, రిలీజియస్ ఐడియాస్. సో నెక్స్ట్ ఏంటంటే ముల్తాన్ నుంచి హీ జస్ట్ వాంటెడ్ టు అటాక్ ఉచ్ అనే రీజన్ ని అటాక్ చేయడానికి ట్రై చేశాడు, అండ్ హీ సక్సెస్ఫుల్లీ ఆక్యుపైడ్ దట్ ఉచ్ రీజన్ ఆల్సో. ఉచ్ రీజన్ ఆక్యుపై చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే హీ వాంటెడ్ టు ఎంటర్ ఇన్ ఇండియా. అంటే మొత్తం సబ్ కాంటినెంట్ లో నుంచి మనకి గుజరాత్ రీజియన్ లోకి ఎంటర్ అవ్వడానికి ఉచ్ నుంచి రావడం మొదలుపెట్టాడు. బట్ హీ వాస్ కంప్లీట్లీ డిఫీటెడ్. ఓకే, హీ వాస్ డిఫీటెడ్ బై భీమా టూ. భీమా టూ ఓకే, అక్కడ ఈయన ఓడిపోవడం జరిగింది. సో దట్ బ్యాటిల్ వాజ్ హెల్డ్ ఎట్ మౌంట్ ఆబు రీజన్ లో. ఈ భీమా ఎవరు అంటే హీ వాజ్ యాక్చువల్లీ ది చాళుక్య. చాళుక్య అంటే బాదామి చాళుక్యాస్ కాదు, అండ్ ఈవెన్ వెస్టర్న్ చాళుక్యాస్ కాదండి. గుజరాత్ ని రూల్ చేసిన చాళుక్యాస్ అంటే సోలంకి అని అంటాం. సోలంకి ఆయన చేతిలో ఇది ఓడిపోయిన తర్వాత, అండ్ ఫైనల్లీ హీ డిసైడెడ్ టు ఎంటర్ ఇంటు ది ప్లెయిన్స్ ఆఫ్ గంగా వయా మీకు పంజాబ్ రీజన్. పంజాబ్ రీజన్ నుంచి ఆయన ఇక్కడ ఇటువైపు నుంచి ఇక రావడం అనేది ఆయన ఆపేశాడండి. అఫ్ కోర్స్ హీ వాస్ కంట్రోలింగ్ ది ఎంటైర్ సింధ్ రీజన్, ఉచ్ అండ్ ది ముల్తాన్. కానీ he stopped and after his defeat, and he concentrated on Punjab region. Punjab region lo initially he occupied and attacked and occupied Peshawar. Peshawar tarvata next target ఏంటంటే లాహోర్. కానీ దానికి ముందే సియాల్కోట్, సింధ్ అప్ టు ఈవెన్ హీ గాట్ యాక్సెస్ టు సీ. సముద్రానికి కూడా యాక్సెస్ వచ్చే విధంగా, అంటే ఆల్మోస్ట్ మొత్తం ఈ సింధ్ రీజియన్ అంతా కూడా ఆయన చేతిలోకి వచ్చేసింది. బట్ హీ కుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు గుజరాత్ బికాస్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ద కింగ్స్ వర్ రూలింగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ తర్వాత మీకు ఎప్పుడైతే లాహోర్ ఆ రీజన్ ని అంతవరకు వచ్చాడో, నెక్స్ట్ ఏంటంటే సెవరల్ రాజ్పుత్ రూలర్స్ వర్ కంట్రోలింగ్.
సో ఈయన టైంలో అక్కడ చాలా మంది రాజ్పుత్ రూలర్స్ కంట్రోల్ చేస్తున్నారు. ద మోస్ట్ ప్రామినెంట్ డైనాసిటీ వాస్ చహమానాస్. వాళ్ళని చౌహాన్స్ అని కూడా అంటారు. చహమానాస్ ఆర్ చౌహాన్స్. చహమానాస్ వీళ్ళని చౌహాన్స్ అంటారు. వీళ్ళ మెయిన్ క్యాపిటల్ ఏంటంటే అజ్మీర్. మరి అజ్మీర్కు ముందు ఏంటి? శాకాంబరి. ఓకే, చహమానాస్ ఆఫ్ శాకాంబరి అంటాం. శాకాంబరి వాజ్ దేర్ క్యాపిటల్. శాకాంబరి వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ చౌహాన్స్ ఆర్ చహమానాస్. అయితే ద మోస్ట్ ప్రామినెంట్ పర్సనాలిటీ అంటే విగ్రహరాజా. విగ్రహరాజా ఆయన he founded a new dynasty by occupying Delhi. Okay, so after defeating Tomars actually ఢిల్లీని ఫస్ట్ హూ ఫౌండెడ్ ఢిల్లీ అంటే అఫ్ కోర్స్ ఢిల్లీ మొత్తం కూడా సెవెన్ సిటీస్ మొత్తం ఢిల్లీ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్ 7 cities. అందులో ఫస్ట్ ఢిల్లీని ఒక విధంగా చెప్పాలంటే హూ ఎస్టాబ్లిష్డ్ ఢిల్లీ, హూ ఫౌండెడ్ ఢిల్లీ అంటే తోమర్స్. ఆ తర్వాత మనము ఎప్పుడు ముఘల్స్ టైంలో దే యాడెడ్ సెవరల్ సిటీస్ అండ్ ఈవెన్ ఢిల్లీ సల్తనెట్ టైంలో కూడా కొన్ని సిటీస్ని యాడ్ చేశారు. అంటే దే ఇప్పుడు సపోజ్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సిరి అనేది ఒక ఢిల్లీలో ఇంకొక న్యూ ఎస్టాబ్లిష్మెంట్, సో న్యూ సెటిల్మెంట్ అనమాట. సో దట్ వాజ్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ సిటీ. అండ్ షాజహాన్ టైంలో షాజహానాబాద్, తర్వాత ఫిరోజ్ షా టైంలో తుగ్లకాబాద్, లైక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఆదిలాబాద్, లైక్ దట్ చాలా చాలా యాడ్ చేసుకుంటూ వచ్చారు. అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మీకేంటంటే తోమర్ దగ్గర నుంచి వీళ్ళు ఢిల్లీని ఆక్యుపై చేయడం జరిగింది. అండ్ దట్ వాజ్ విగ్రహరాజా. సో విగ్రహరాజా వాజ్ ఫేమస్ for like he was a good he extended patronage to several poets, and he himself was a poet, and the most famous drama written by Vigraharaja was Harikela Nataka. Harikela Nataka. Harikela Nataka. Harikela Nataka. ఇది ఒక ఇంపార్టెంట్ డ్రామా. అండ్ దీంతో పాటు అండ్ విగ్రహరాజా వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్నాసాగర్. ఎక్కడ ఇది? అన్నాసాగర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అజ్మీర్. అండ్ ఇక్కడే మీకు ఒక సాంస్క్రిట్ కాలేజ్ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ. సో ఈ సాంస్క్రిట్ కాలేజ్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. ఎట్లా హౌ ఐబక్ లైక్ హీ కన్స్ట్రక్టెడ్ అ న్యూ like mosque by demolishing this Sanskrit college, that we are going to discuss. So ikkada Sanskrit college that was like established by Vigraharaja. So idanta Ajmer antunnam. Like Shakambari was their initial capital, early capital, but later they shifted their capital to Ajmer region. ఎందుకంటే మనము ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే తరైన్, బ్యాటిల్ ఆఫ్ తరైన్ 1, బ్యాటిల్ ఆఫ్ తరైన్ 2 గురించి మనం డిస్కస్ చేయాలి అని అంటే ఒక కొంత ఇంట్రడక్షన్ చహమానాస్ గురించి ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ది మోస్ట్ ఇంపార్టెంట్ ది పవర్ఫుల్ రూలరు విగ్రహరాజా తర్వాత మనకి పృథ్వీరాజా వస్తాడు, అంటే నాట్ ఇమీడియట్లీ, తర్వాత నెక్స్ట్ రూలర్స్ అనమాట. సో ఇక్కడ అజ్మీర్ని హూ ఫౌండెడ్ దిస్ అజ్మీర్ని అప్పుడు అజ్మీర్ అనేవాళ్ళు కాదు, అజయమేరు అనేవాళ్ళు. అజయమేరు. So this Ajayameru was founded by Ajaya Raja. Okay,
అజయ రాజా 2. అజయ్ రాజా 2. సో అజయ్ రాజా అనేది గుర్తుపెట్టుకోండి. అజయ మేరు వాస్ ది నేమ్ ఆఫ్ ది ఏన్షియంట్ నేమ్ ఆఫ్ అజ్మీర్. సో అజ్మీర్ క్యాపిటల్ తర్వాత అయ్యింది. ఫస్ట్ శాకాంబరి. సో విగ్రహరాజా వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్నాసాగర్ లేక్ అండ్ దెన్ మీకు ఒక సాంస్క్రిట్ కాలేజ్ కూడా ఆయన చేశాడు. దెన్ మనకి హారికేళ్ల నాటక వాజ్ హిస్ ద మోస్ట్ ఫేమస్ డ్రామా రిటన్ బై విగ్రహరాజ. తర్వాత మీకు పృథ్వీరాజ 3కి డైరెక్ట్గా వెళ్ళిపోతామండి. పృథ్వీరాజ 3 ఇప్పుడు మనం ఇంట్రొడక్షన్లో అవుట్లైన్ ఇచ్చినప్పుడు హౌ హీ వాస్ they involved in 2 battles. Okay, so those battles were terrain battles. So ఈయన ఎప్పుడు వచ్చాడు? he started ruling from 1177. So 1177. At that point of time his age was 11 years. సో 11 ఇయర్స్ తర్వాత అండ్ ఒక 5-6 ఇయర్స్ వరకు కూడా అండ్ హీ వాజ్ నాట్ ఇండిపెండెంట్. తర్వాత అండ్ హీ స్టార్టెడ్ రూలింగ్ ఇండిపెండెంట్లీ. అయితే అండ్ ఆఫ్టర్ దట్ హీ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ హిస్ టెరిటరీ ఇన్ వేరియస్ డైరెక్షన్స్. అండ్ అందులో మనకి హీ అటాక్డ్ చందేలా. చందేలాస్ అటాక్ చేసినప్పుడు how we come across 2 important books which narrates the attack of Prithviraja III on the Chandela kingdom. So appudu that attack was completely tried to repulsed. That attack was repulsed by Alha and Udal. These were 2 important commanders of Chandela kingdom. So ఈ కమాండర్స్ ఏ విధంగా they sacrificed their lives to protect Chandela kingdom from Prithviraja III. So that was completely narrated in 2 books, Prithviraja Rasu and Alha Kanda. Alha and Udal. సో వీళ్ళిద్దరి గురించి ఈ బుక్స్ లో మెన్షన్ చేశారు. అఫ్ కోర్స్ పృథ్వీరాజ రాసో గివ్స్ అనదర్ ఇంపార్టెంట్ స్టోరీ బిట్వీన్ ద స్టోరీ బిట్వీన్ రాణి సంయోజిత అండ్ నెక్స్ట్ పృథ్వీరాజ్. సో అది గహద్వాలాస్ గురించి మనము చెప్పుకుంటాం. ఎట్లా అంటే గహద్వాలా రూలర్ జయచంద్. జయచంద్ వాజ్ he had a daughter Rani Sanyojita. Sanyojita, during her Swayamvara, Prithviraja attacked and he abducted her and married her. So ఈ స్టోరీని పృథ్వీరాజ రాసోలో మనకి క్లియర్గా చాంద్ బర్దోయ్ and he was the one who wrote this Prithviraja Raso, Chand Bardoi. Okay, Tarvata, and next he even attacked Chalukya, Bhima 2. So ikkada meeku what we can assess by looking at this one. Prithviraja 3 almost attacked each and every the kingdom surrounded by his kingdom. Okay, so whatever ఈ చహమానా ఆర్ చౌహాన్స్ ఆర్ చహమానా కింగ్డమ్ కి చుట్టూ ఉన్న అందరితోనూ గొడవలు పెట్టుకున్నాడు. సో జస్ట్ లైక్ మనకి ఇలాంటి సిచ్యువేషన్ మనకి మరాఠాస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎస్పెషల్లీ ది పేష్వాస్ వర్ కంట్రోలింగ్ ది మరాఠాస్. అప్పుడు మీకు థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఒకటి జరిగింది. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1761లో జరిగింది. సో ఇలాంటిదే మళ్ళీ అక్కడ రిపీట్ అవుతుందండి. ఎందుకంటే సో దే ఈవెన్ లైక్ మీకు చౌత్ అండ్ సర్దేశ్ ముఖి అని రెండు రకాల ట్యాక్సెస్ దే ఇంపోజ్డ్ అండ్ దే ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ నైబర్హుడ్.
Okay, so whatever neighborhood which they were having the boundary, Marathas, they attack and they try to extract. సో ఇంకోటి ఏంటంటే చౌత్ అనేది 1/4 అటాక్ చేయకుండా ఉండాలంటే తీసుకునేవాళ్ళు. దాంతోపాటు సర్దేశ్ ముఖి అంటే వన్స్ అపాన్ ఎ టైమ్ దట్ వాస్ ది హెరిడిటరీ టెరిటరీ దట్ వాస్ యాక్చువల్లీ బిలాంగ్ టు మరాఠాస్ అని చెప్పి ఎక్స్ట్రా ఇంకొక 1/10 తీసుకునేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఎక్స్ట్రా మొత్తం ట్యాక్స్ వసూలు చేయడంతో మరాఠాస్ వర్ టోటల్లీ ఐసోలేటెడ్. వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నో వన్ వాజ్ రెడీ టు లైక్ దే కేమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ దెమ్. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ పృథ్వీరాజుకి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే హీ వాజ్ కంప్లీట్లీ జైచంద్ వాజ్ నాట్ రెడీ టు హెల్ప్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్. దీనిలో వెరాసిటీ ఎంత కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం తర్వాత చూస్తే, బట్ ఓవరాల్గా ఏంటంటే నో అ కింగ్ వాజ్ రెడీ టు హెల్ప్ పృథ్వీరాజ్ చౌహాన్ at that point of time. And even Chalukyas were actually Chalukya Bhima too, and he successfully defeated ఎవరు ముయిజుద్దీన్ మొహమ్మద్ని డిఫీట్ చేశాడు. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఆ టైంలో భీమా టూ రిక్వెస్టెడ్ హెల్ప్ ఫ్రమ్ చౌహాన్. కానీ చౌహాన్ ఆ టైంలో చూడండి ఇక్కడ 1117 ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 1175 తర్వాత మీకు ఆ టైంలో హీ డిఫీటెడ్ ముల్తాన్. తర్వాత ఒక 2 years తర్వాత వెన్ హీ వాజ్ అటాకింగ్ ది గుజరాత్ రీజన్, గుజరాత్ రూలర్ అప్పుడు భీమా టూ హెల్ప్ అడిగాడు. ఎవరిని? చౌహాన్స్ని. చౌహాన్స్ హెల్ప్ చేయలేదు. హెల్ప్ చెయ్యకపోగా అంటే అక్కడ ఎవరిది తప్పు మాత్రం పృథ్వీరాజ్ది లేదండి. బికాస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ వాజ్ ఓన్లీ 11 years old. హిజ్ మినిస్టర్ వాజ్ నాట్ రెడీ టు సపోర్ట్ భీమా టూ. కానీ సమ్హౌ భీమా టూ సక్సెస్ఫుల్లీ డిఫీటెడ్ ముయిజుద్దీన్ మొహమ్మద్, అంటే మొహమ్మద్ గోరీని ఓడించడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. సో ఆటోమేటిక్గా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయడానికి లేరు. ఇంకొకటి ఏంటంటే పృథ్వీరాజ్ చౌహాన్ when the Muizuddin Muhammad started attacking this northwestern part, అంటే western part of India from Sialkot, Peshawar, ఇవన్నీ ఆక్యుపై చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఒక టైంలో ఏంటంటే హీ అటాక్డ్ తబీర్ హిందా. తబీర్ హిందా ఈజ్ అ మోడర్న్ బటిండాని ఆయన అటాక్ చేయడం జరిగింది. అండ్ ఇమ్మీడియట్లీ పృథ్వీరాజ్ దట్ ఈస్ పృథ్వీరాజ్ చౌహాన్ ఇమ్మీడియట్లీ హీ ప్రొటెక్టెడ్ హిస్ ఫోర్ట్. ఓకే, సో ఆ ప్రొటెక్ట్ చేసుకోవడం జరిగింది అంతవరకే. అండ్ హీ వాజ్ డిఫీటెడ్. సో దాట్ వాజ్ ది ఫస్ట్ బ్యాటిల్. ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1191. దీన్నే బ్యాటిల్ ఆఫ్ తరైన్ అని అంటాం. బ్యాటిల్ ఆఫ్ తరైన్ అంటాము. ఇది ఫస్ట్ బ్యాటిల్. సో ఈ బ్యాటిల్లో ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఓడిపోయాడు, వెళ్ళిపోయాడు. ఎవరు? ముయిజుద్దీన్ మొహమ్మద్, దట్ ఈస్ మొహమ్మద్ గోరీ ఓడిపోయి వెళ్ళిపోవడం జరిగింది. బట్ పృథ్వీరాజ్ he did not take any kind of precautions to protect this region. ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడంటే పృథ్వీరాజ్ చౌహాన్ కి ఎలాంటి ఇమాజినేషన్ లేదు, మళ్ళీ ఆయన మహమ్మద్ గోరీ వచ్చి అటాక్ చేస్తాడని చెప్పి. అండ్ హీ జస్ట్ థాట్ దట్ ఇట్ వాస్ లైక్ ఏ సమ్ కైండ్ ఆఫ్ బౌండరీ ని ప్రొటెక్ట్ చేయాలి, బౌండరీ ఇష్యూ అనేది మాత్రమే ఆయన మనసులో ఉంది. And he did not take any kind of preparations to protect the Batinda region from the future attacks of Muhammad Gori. Adi first his flaw. And with ఈసారి ఏంటంటే it was immediately within a few months ఒక next year లో 92లో he came up with a well
ప్రిపేర్డ్ ఆర్మీ. ఎవరు? మహమ్మద్ గోరీ వచ్చి ఆయన అటాక్ చేసినప్పుడు అండ్ సడన్ గా అప్పటికప్పుడు ఈయన ప్రిపేర్ చేసుకుని వెళ్ళడం జరిగింది. అండ్ అందులో మీకు మిన్హాజు సరాజ్ ఏంటంటే he was actually talking about how the army of పృథ్వీరాజ్ చౌహాన్ is so vast. అంటే ఇప్పుడు వాళ్ళకి కంప్లీట్గా ఒక ఎక్కువగా వీళ్ళకన్నా కూడా మహమ్మద్ గోరీ కన్నా కూడా ఎక్కువ ఆర్మీ ఉంది అనేది మిన్హాజు సిరాజ్ చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం సో ఫెరిష్తా గేవ్ అ డిఫరెంట్ అకౌంట్ దట్ he attacked the Govindaraj మొత్తం he was also not completely he lacked. Govindaraj was the only supporter of Prithviraj Chauhan. So Govindaraj ante he was actually placed in Delhi. సో ఢిల్లీని మొత్తం ఒక గవర్నర్గా రూల్ చేస్తున్న గోవిందరాజ్ వాజ్ ద ఓన్లీ వన్ హూ కేమ్ టు సపోర్ట్ పృథ్వీరాజ్ చౌహాన్. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆయనకి సపోర్ట్గా లేరు. సో అది కంప్లీట్లీ హీ వాస్ డిఫీటెడ్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దేవర్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే పృథ్వీరాజ్ చౌహాన్ వాస్ కిల్డ్ ఇన్ దట్ బ్యాటిల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే హీ వాజ్ యాక్చువల్లీ నాట్ కిల్డ్ ఇన్ దట్ బ్యాటిల్ అండ్ హీ ఎస్కేప్డ్. Prithviraj Chauhan escaped. Ante most of the historians they believed and they came to conclusion that Prithviraj Chauhan escaped from that after defeat, and he escaped and he was not killed by Muhammad Gori in that battle. So adi first thing. Escape ayin tarvata he continued to rule as subordinate. అండ్ తర్వాత మీకు ఆయన ఏం చేశాడంటే ద క్లియర్లీ మెన్షన్డ్ ఆయన సబార్డినేట్ అయ్యాడు అని చెప్పడానికి ద కాయిన్స్ విచ్ వర్ ఇష్యూడ్ బై పృథ్వీరాజ్ చౌహాన్ హ్యాడ్ అ లెజెండ్. ఆ కాయిన్స్ మీద ఏం రాసింది అంటే ఇక్కడ చూడండి, శ్రీ మొహమ్మద్ శామ్. ఇది అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, శ్రీ మొహమ్మద్ శామ్. కాయిన్స్ మీద క్లియర్గా ఇది రాయడం జరిగింది. ఆ కాయిన్స్ ఎవరు ఇష్యూ చేశారు? పృథ్వీరాజ్ చౌహాన్. సో వాట్ ఇట్ ఇండికేట్స్, he was not killed in that battle and he was escaped from that battlefield after his defeat, and he continued to rule his small territory after accepting his suzerainty. That means he was subordinated to Muhammad Gori. That was first thing. So దాన్ని కొరాబరేట్ చేస్తూ మనకేంటంటే the coins which were issued by Prithviraj Chauhan had a legend called Sri Muhammad Sam. ఇది actually he was fled to a region called Saraswati. ఓకే, సారస్వతి రీజన్ కి ఆయన వెళ్ళడం. తర్వాత ఇది ఈవెన్ హసన్ నిజామీ ఆల్సో talking about giving the information that he was allowed to rule after accepting the suzerainty of Muhammad Gori. So ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ ఒపీనియన్స్ ఇచ్చారు. సో బట్ దిస్ కాయిన్స్ క్లియర్లీ మెన్షన్డ్, క్లియర్లీ ఇండికేట్స్ దట్ పృథ్వీరాజ్ చౌహాన్ continued to rule even after his defeat in the Battle of Tarain. అంటే ఇది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్ అనమాట. ఫస్ట్ బ్యాటిల్ వచ్చేటప్పటికి అది వేరు, సెకండ్ బ్యాటిల్. సో ఇది మనకి ఇనీషియల్గా మనము we are going to stop the class now, and రేపు మండే we are going to discuss the like death of ముయిజుద్దీన్ మొహమ్మద్ గోరీ ఎలా చనిపోయాడు, తర్వాత హౌ హీ ప్లేస్డ్. దీని తర్వాత ఏంటంటే మీకు కుతుబుద్దీన్ ఐబక్ వాజ్ ది గవర్నర్ అండ్ హీ వాజ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ మొహమ్మద్ గోరీ.
and he continued and how he attacked various regions and occupied Malwa region. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము తర్వాత. అండ్ ద వాట్ was his role in establishing few important structures in Delhi and Ajmer region. Ajmer region లో కానీ నెక్స్ట్ కువాతుల్ ఇస్లాం మాస్క్, తర్వాత అడాయి దిన్కా జోన్ఫ్రా. ఇవి అడాయి దిన్కా జోన్ఫ్రా అనేది మనం ఇందాక నేను సాంస్క్రిట్ కాలేజ్ అని అన్నాను. దట్ సాంస్క్రిట్ కాలేజ్ వాజ్ లైక్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇన్ టు అడాయి దిన్కా జోన్ఫ్రా. ఓకే, సో అది ఒకటి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కువాతుల్ ఇస్లాం మాస్క్ వాజ్ ఆల్సో కన్వర్టెడ్ ఇన్ టు మాస్క్ బై డెస్ట్రాయింగ్ ది వేరియస్ టెంపుల్స్. ఓకే, ఆ టెంపుల్స్కి ముందు మనకి జైన టెంపుల్స్ కానీ, తర్వాత దానికి ముందు బుద్ధిస్ట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వీ కుడ్ సీ ద పిల్లర్స్, అవన్నీ కూడా మనము డిస్కస్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ది స్లేవ్ డైనాసిటీ తోటి స్టార్ట్ చేస్తే, దెన్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఢిల్లీ సల్తనట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అడ్మినిస్ట్రేషన్ సొసైటీ, హౌ ఇట్ వాస్ దేర్. అండ్ తర్వాత మనము భక్తి మూమెంట్, తర్వాత సమ్ ఇంపార్టెంట్ మిస్లేనియస్ ఏదైనా ఉంది అంటే వీటిలో భాగంగా మనకు వస్తాయండి. సో హౌ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ చౌహాన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అలాగే మనకి గహద్వాలాస్ గురించి ఒక చిన్న పాయింట్ చెప్పుకున్నాం, లైక్ దట్. అండ్ ఇన్ బిట్వీన్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ హౌ అరబ్స్ ఇన్వైటెడ్ అండ్ ఆక్యుపైడ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ కింగ్డమ్ after defeating the Hindu rulers at the Sindh region. ఓకే, సో దాహిర్ని ఓడించి ఏ విధంగా వాళ్ళు ఫస్ట్ ఒకసారి సింధ్లో ఎస్టాబ్లిష్ చేశారు, తర్వాత స్లోలీ హౌ దే ట్రై టు బ్రింగ్ న్యూ ఐడియాస్, న్యూ రిలీజియస్ ఐడియాస్ ఇన్ టు దిస్ రీజన్. సో ఇవన్నీ కూడా మనం చూద్దామండి. సో ఇప్పటి వరకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు అడగండి, దెన్ we are going to discuss other important thing. యా, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? వీటిలో ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. we are going to close the session now, and Monday we are going to take up full-fledged Delhi Sultanate. సో మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ మీకు ఢిల్లీ సల్తనట్ అంతా అయిపోతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. దెన్ ఇఫ్ యూ వాంట్ మీ టు రిపీట్ ఎనీథింగ్ ఐ విల్ రిపీట్. సో ఈరోజు మనము చాలా చాలా టాపిక్స్ చూసాము, కానీ అన్ని టాపిక్స్లో కూడా మనకి చాలా తక్కువ పాయింట్సే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూజ్ అవుతుంది. ఏంటి, పరమారాస్ కానీ, అండ్ దెన్ ప్రతిహారాస్, పాలాస్ అండ్ చందేలాస్, ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్, రెండు పాయింట్లు ఇంపార్టెంట్. సో ఇదేంటంటే మనకి లిటరేచరు, ఆర్కిటెక్చరు, తర్వాత మెయిన్ కర్పూర మంజరి, కావ్య మీమాంస, బాలభారత, బాలరామాయణ, తర్వాత నెక్స్ట్ ఈ పాలా టైంలో హౌ ద బుద్ధిజం got prominence and how they extended patronage and they constructed, they founded various universities, Uddandapura University, Vikramasila, okay, Somapura, and how Balaputra Deva came and established a new monastery by taking permission from Devapala. So all these things are part of today's class. And గజని అండి, నేను ఇంకా చెప్పలేదు, ఇంకా గజని చెప్పలేదు, మహమ్మద్ గోరీ కాదు. సో నేను ఆ పర్టికులర్ టాపిక్ అనేది నేను అవాయిడ్ చేశాను, ఎందుకంటే మహమ్మద్ గజని అనగానే మనకి ఇప్పుడు అది ఇప్పుడు గజని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వీ హ్యావ్ టు టాక్ సో మచ్ అబౌట్ చందేలా అండ్ గహద్వా. చందేలా గురించి మాట్లాడుకోవాలి, తర్వాత ఈవెన్ ద సెవరల్ ఇంపార్టెంట్ రూలర్స్ హూ రూల్డ్ ఆనందపాల, అనంగపాల, ఇవన్నీ కూడా త్రిలోచన పాల, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో దాట్ మనం ఒక చిన్న టాపిక్ లాగా, అది ఒక
ఏంటంటే ఈ ఢిల్లీ సల్తనట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఐ జస్ట్ గివ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఓకే, ఎగ్జాంపుల్ లాగా ఇచ్చేసి ఐ జస్ట్ వాంటెడ్ టు వైండ్ అప్. ఓకే, సో అదర్వైజ్ మనం ఒక స్పెషల్గా మాట్లాడుకోవాలంటే ఏం ఉండదండి అందులో. మీకు ఆ, మీకు ఇంపార్టెంట్ ట్రావెలర్స్ గురించి చెప్పుకుంటూ హౌ దే నేరేటెడ్ ది ది ఇన్వాజన్స్ ఆఫ్ మహమ్మద్ గజనీ గురించి అట్లా. చౌహాన్స్ డైనాసిటీ గురించి ఇప్పుడు అదే చెప్పుకున్నాం మనం. చౌహాన్స్ ఆర్ చహమానాస్ అనేది మనం ప్రతి టాపిక్, ఓకే, మీకు ప్రతి టాపిక్ లాగా డిస్కస్ చేయాలంటే ఇప్పుడు మనం ఈరోజు అలా ప్రతిహార ఎట్లా మాట్లాడుకున్నామో అట్లానే చెప్పుకోవాల్సి వస్తుంది. తర్వాత నేనేంటంటే ఇప్పుడు విగ్రహరాజా గురించి 2 మాటలు చెప్పి ఇమ్మీడియట్గా పృథ్వీరాజాకు వచ్చేసాను. బికాస్ ఇంకా కన్ఫ్యూజన్ మీకు పెంచడం ఇష్టం లేక, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. బట్ ఇఫ్ యూ వాంట్ డెఫినెట్గా నేను అది డిస్కస్ చేస్తాను నేను. అదర్వైజ్ కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ సరిపోతాయి. మీకు చందేలా టైంలో కూడా ఏంటంటే మనకి చాలా పేర్లు చెప్పుకున్నాం. నన్నుక ఇస్ ది ఫౌండర్, అండ్ విద్యాధర్ గురించి మళ్ళీ మనకు వస్తుంది గజని గురించి మాట్లాడుకున్నప్పుడు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు అవాయిడ్ ది కన్ఫ్యూషన్, అండ్ దట్ వాస్ ది మెయిన్ రీజన్. ఇంక వేరే ఉద్దేశం ఏం లేదండి. సో వీలున్నంత వరకు మీకు కన్ఫ్యూజన్ అవాయిడ్ చేద్దామని చెప్పేసి నేను ఆఫ్టర్ డిస్కసింగ్ ఫ్యూ ఇంపార్టెంట్ డైనాసిటీస్ ఐ జస్ట్ డైరెక్ట్లీ వెంచర్డ్ ఇన్ టు దిస్ ఢిల్లీ సల్తనట్. సో మహమ్మద్ గజనీ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అది ఒక ఎగ్జాంపుల్ లాగా నేను ఇచ్చేసేసి ఐ జస్ట్ వాంటెడ్ టు వైండ్ అప్ ఇన్ 10-15 minutes. ఓకే, సో దానికి మనకి లైక్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి డిస్ట్రక్షన్ తప్ప ఆయన కంట్రిబ్యూట్ చేసింది ఏం లేదండి మహమ్మద్ గజనీ గురించి. ఆయన ఇట్స్ లైక్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ ఎస్టాబ్లిషింగ్ ఎనీ కైండ్ ఆఫ్. ఇప్పుడు మనకి ఢిల్లీ సల్తనట్లో ఖల్జీస్ హౌ దే ఇన్వైడెడ్ వేరియస్ కింగ్డమ్స్ ఇన్ సౌత్ ఇండియా. మధురై సుల్తానేట్ కానీ ఇటు ద్వార సముద్ర ఇవన్నీ కూడా ఎలా అటాక్ చేశారనేది మనం చూసాం. కానీ బట్ దే ఎక్స్ట్రాక్టెడ్ ట్రిబ్యూట్ ద సేమ్ వే. Muhammad Ghazni's main intention was to attack and take the wealth from here, and he did not contribute oka structural contribution anedi em ledu. So that was the main reason. గోరి కాదండి, మహమ్మద్ గోరి కాదు. గజనీ అటాక్డ్ 17 times. కొన్ని చోట్ల 18 times అని ఉంటుంది, కొన్ని చోట్ల 17, కొన్ని చోట్ల 18 times అనేది గజనీ. ఇట్ వాజ్ నాట్ మహమ్మద్ గోరీ. మహమ్మద్ గోరీ అటాక్స్ అనేది మేజర్గా బ్యాటిల్ ఆఫ్ తరైన్, అండ్ బ్యాటిల్ ఆఫ్ తరైనే మెయిన్ ఇంటీరియర్కి వచ్చేటప్పటికి, అంటే తబిర్ హందా. దానికి ముందు మనం అనుకున్నాం కదా, హీ అటాక్డ్ అండ్ సక్సెస్ఫుల్లీ ఆక్యుపైడ్ ముల్తాన్ అండ్ ఉచ్, అండ్ దెన్ పెషావర్, సియాల్కోట్, ఇవన్నీ అటాక్ చేసుకుంటూ వచ్చి తబిర్ హందా ఇస్ నథింగ్ బట్ అ మోడర్న్ బటిండా రీజన్, అది అటాక్ చేశారు. సో ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి మనకి. ఇప్పుడు ఎట్లా అంటే కంపేర్ చేసుకుంటున్నప్పుడు మనకు ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ అవుతున్నప్పుడు, సో మీరు దీన్ని కంపేర్ చేసుకుంటూ రిలేట్ చేసుకుంటూ ఉంటే అండ్ యూ విల్ గెట్ ది కంప్లీట్ కన్ఫ్యూజన్ అనేది పోతూ ఉంటుంది స్లోగా. కన్ఫ్యూజన్ పోవాలి అంటే మీరు జరిగిన చాప్టర్స్ కంపల్సరీగా చదవాలి. లేకపోతే ఏంటంటే ఒక్కొక్క చాప్టర్ అవుతున్న కొద్దీ మీకు కన్ఫ్యూజన్ అనేది జనరల్గా పోవాలి. పోకుండా మీకు ఇంకా కన్ఫ్యూజన్ పెరుగుతుంది ఒకవేళ మీరు చదవకపోతే మన కంప్లీట్ అయిన చాప్టర్స్. ఓకే, సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మీకు ఈ చాప్టర్స్ ఇప్పుడు జరిగినవి మీకు ఎగ్జామ్ కింద కండక్ట్ చేసినప్పుడు ఈ 2 days లో, అంటే సండే ఎగ్జామ్ కింద కండక్ట్ చేసినప్పుడు మండే వీఆర్ గోయింగ్ టు రిపీట్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, రిపీట్ చేసినప్పుడు మనకి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు మీకు కొంత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా ఉన్నాయండి డౌట్స్? మీరు యువత వన్, మీరు ప్రతి డౌట్ అడుగుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా డౌట్స్ అడగట్లేదు, రిపీట్ చేయమని కూడా అడగట్లేదు. ఆన్లైన్లోకి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు.
సో ఏదైనా ఉంది అంటే ట్రై చేస్తారా అంటే ఆ ట్రై కూడా చేయట్లేదు. సో హిస్టరీ అనేది చాలా మందికి అమ్మో పేర్లు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆ, అన్ని సంవత్సరాలు అవసరం లేదండి, కొన్ని సంవత్సరాలు ఇంపార్టెంట్. స్పెసిఫిక్గా ఇప్పుడు మనం చెప్పుకున్న 1191, 1192 అండ్ 1206. సో ఆల్ దోస్ ఇయర్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ ఒక న్యూ ఎరా అనేది ఒకటి స్టార్ట్ అయింది దాంతో. హౌ ది లైక్ రాజ్పుత్ రూలర్స్ అనే వాళ్ళు కంప్లీట్గా దేవర్ ఫైటింగ్ అమాంగ్ దెమ్సెల్స్. వాళ్ళల్లో ఒక యునైటెడ్గా ఒకళ్ళు కూడా వీళ్ళు ఫైట్ చేయాలి చేయాలి ఇట్లాంటి ఆలోచన అనేది ఆ టైంలో లేదండి. యాక్చువల్లీ దే వర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. సో దట్ వాస్ ది కండిషన్. నెక్స్ట్ అండి ఇంకా. సో షల్ వి క్లోజ్? Okay, fine. So Monday we are going to discuss question paper, and then we are going to the complete Delhi Sultanate, most probably in the next week itself. ఢిల్లీ సల్తనేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో హౌ మళ్ళా ఢిల్లీ సల్తనేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము కాకతీయాస్ కొన్ని రిపీట్ అవుతాయి, మదురై సల్తనేట్ రిపీట్ అవుతుంది, అండ్ ఈవెన్ ద్వార సముద్ర, కంపిలి, విజయనగర అండ్ దేవగిరి ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయండి. సో అందుకని ఏంటంటే మీరు ఒక్కసారి చదువుకున్నారంటే మీకు ఇది రివిజన్ లాగా ఉంటుంది. ఓకే, ఫైన్. ఓకే, we are going to close this session. Thank you.